ఆ గ్రేట్ పర్సన్ మరి ఎవరో కాదండి, విఆర్కే సార్ అండి. సో మీ అందరికీ తెలుసు, మా అందరి యొక్క హర్షధ్వానాల మధ్య సో విఆర్కే సార్ ని ఇన్వైట్ చేస్తాను స్టేజ్ మీదకి. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. విఆర్కే సార్ ఫ్రమ్ హైదరాబాద్. ఎంతో మందికి సో ఈ ప్రొడక్ట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇచ్చి సో చాలా మందికి హోప్ కల్పించినటువంటి పర్సన్. సో మన విఆర్కే సార్ ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. విఆర్కే సార్కి ఒకేసి ఆనంద చేయవలసిందిగా కంపెనీలోనే కరోడ్పతి మెంబర్స్ లో వన్ ఆఫ్ ది కరోడ్పతి అయినటువంటి మన గ్రేట్ డాక్టర్ బై ప్రొఫెషన్ అఖ్తర్ ఖాన్వాలా సార్ ని సో ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. లీలా మేడం గారి నుంచి ఒకే ఇచ్చి ఆనర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా మంది కొత్త ఫ్యామిలీ మెంబర్స్ మన టీంలో ఇన్వాల్వ్ అయ్యారు ఆల్రెడీ. అయితే నా పేరు జి శ్రీనివాసరావు అండి. నేను ఉండేది గాజువాక. ఈ ప్లాట్ఫామ్ అయితే 2019 మార్చిలో రావడం జరిగింది. ఇప్పటికి 3 years అయిందండి. మేలో వర్క్ స్టార్ట్ చేసాం. మరి ఇప్పుడు మే అయితే జూన్ లో ఉన్నాం. అయితే నా కెరీర్ లో చాలా అంటే ఎత్తుపాలను చూసాం మేము. ఎందుకంటే అప్పటికి సార్ ఉన్నారు ఇక్కడ. మేము ఎవరికి తెలియదు, వారు మాకు తెలియదు. వాస్తవంగా ఏదో మీటింగ్ వెళ్ళాం. ఇప్పుడు చాలా మంది చివరికి కూర్చున్నారు కదా. ఫస్ట్ టైం సార్ చూసినట్టు మేము చివరికి కూర్చున్నాం అంటే అంటారు కదండి, యాక్లాగా ఎంఎస్ఆర్ గారు స్టార్ట్ చేసిందేమో బిఆర్ గారు వచ్చి ఒకసారి డెమో చేసి వెళ్ళిన తర్వాత సార్ డిసైడ్ అయ్యారు. తర్వాత అక్కడ గారు మీటింగ్ మేము డైమండ్ ప్యానల్ పెట్టినప్పుడు అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నాడు, 1 క్లోజ్ చేసేస్తారండి. అంటే మేము ఎవరో తెలియదు. అప్పుడు నేనైతే సూపర్ స్టార్, ఎంఎస్ఆర్ గారు అయితే గోల్డ్ స్టార్ లో ఉన్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత సార్తో ఫోటో తీసుకుని వెళ్ళాం అనమాట. ఆ తర్వాత ఎప్పుడు ఎంఎస్ఆర్ గారు చైర్మన్ గా అయిన తర్వాత సార్ ఎవరి చైర్మన్ వైజాగ్ టీం స్టార్ట్ అయిందని అక్కడి నుంచి మనకి టీంకి ఏంటంటే ఒక బూస్ట్ వచ్చింది అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము ఎవరు వెనక్కి చూడలేదండి. స్టిల్ ఈ రోజు ఆల్రెడీ 4 అంబాసిడర్స్ ఉన్నాం. 1 lakh నెంబర్ ఇన్కమ్ అయితే ఎవరి మంత్ మేము తీసుకుంటున్నాం. జస్ట్ 3 years. అయితే ఇందులో రీసెంట్ గా మేము పొకెట్ వెళ్ళాం. నేను శ్రీధర్ గారు. నాదైతే కరోనా వ్యాక్సిన్ లేదండి, నాకైతే అలవాటు లేదు. అంటే 2 doses ఉండాలి కదా. నేను డ్రాప్ అయిపోయాను. రేపు మార్నింగ్ ఫ్లైట్. ఈ రోజు ఈవినింగ్ సార్ ఫోన్ చేశారు, శ్రీనివాస్ గారు ఏమైందంటే లేదు సార్ కరోనా వ్యాక్సిన్ అవ్వాలి కదంటే. ఎవరు చెప్పారండి మీకు వ్యాక్సిన్ అవ్వకపోతే నేను చేస్తానని? నాకు తెలియకుండా నేను ఆధార్ పంపిస్తే అక్కడ హైదరాబాద్ లో చేస్తారు కదా టెస్ట్, PCR టెస్ట్ చేసి నాకు మెయిల్ చేసి అప్పటికప్పుడు మళ్ళీ కరెక్ట్గా టికెట్ తీయించి
తెలుగు వాళ్ళం. అక్కడ కూడా సార్ మమ్మల్ని ఎక్కడ వదిలేవారు కాదు. మేము దూరం అయిపోయాం కానీ సార్ మా దగ్గరికి వచ్చేసి రండి రండి ఫోటో తీసుకుని ఎండి గారు వస్తుంది మా పిలిచి ప్రేమ్ కుమార్ గారు వస్తుంది పిలుస్తుంది మాకు ఫోటో తీయడం కానీ అవన్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ అండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మనందరికి 100% హాల్లో అందరూ వెళ్దాం. ఓకేనా? 100%. ఎందుకంటే మనం ఆపర్చునిటీ టైం ఉందండి. మనకి మళ్ళీ చాలా టైం ఉంది కాబట్టి జస్ట్ చైర్మన్ మనం చేసి 3 months మెయింటైన్ చేస్తే చాలు. ఇంకెక్కువ ఏం ఆలోచించక్కర్లేదు. చైర్మన్ అవ్వాలి, 3 months మెయింటైన్ చేస్తే బ్యాక్ ట్రిప్ అండి. ఏదైతే మనం ఎంజాయ్ చేసామో అలాంటి ట్రిప్పే. యాక్చువల్ నేను ఇంకోటి వెళ్ళాలంటే 2 lakhs ఖర్చు అవుతుంది. నేను ఆల్రెడీ ఒకసారి 3 lakhs ఇంకోటి వెళ్ళానండి. నేను ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్ళాను నాకు మాత్రమే తెలుసు. అదే పుకెట్ అయితే మాత్రం మినిమం 2 lakhs అవుతుంది. ఎందుకంటే 3 lakh కరెన్సీ మనకంటే తక్కువ, అక్కడ కరెన్సీ మనకంటే ఎక్కువ అండి. బ్యాంక్ వెళ్తాం కదండి. నేను అందుకనే మళ్ళీ నేను అక్కడ కరెన్సీ మార్చలేదండి, అలా ఉంచాను. ఇవ్వండి ఇంకా బ్యాంక్ కరెన్సీ మార్చలేదు. చూడండి ఎన్ని ఉన్నాయి, 50,000 మన ఇండియన్ కరెన్సీలో చూడండి 4 ఉన్నాయి, 4-5 ఉన్నాయి. అంటే ముందుగా మనం ఏదైతే పాజిటివ్ గా మెంటల్ గా ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్ నేచర్ కూడా మనతో పాటు తీసుకెళ్ళిపోతండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ గారికి ధన్యవాదాలు తెలియదు. అలాగే సార్ అందరూ కూడా నేను ఎన్ని చెప్పినా తక్కువేనండి, అది అనిపిస్తేనే వస్తాను. ప్రతి ఒక్కరికి ఈ ఆపర్చునిటీ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అదేవిధంగా మన మధ్యలో మరొక గ్రేట్ పర్సన్ ఉన్నారు కోనసీమ నుంచి. ఒక సింగిల్ పర్సన్ డెసిషన్ తీసుకుంటే ఏ రేంజ్ లో బిజినెస్ ఉంటుంది అనేది మీ అందరూ ఆల్రెడీ చూస్తున్నారు. ఆ పర్సన్ కి చాలా మంది కోఆపరేట్ చేసి సో ఆ మూమెంట్ ఏదైతే ఆ అమలాపురం కోనసీమ సరౌండింగ్ లో ఉన్న మూమెంట్ ఏదైతే ఉందో మన ఎంటైర్ లెజెండ్ టీమ్ లో ఇంకెక్కడా లేదు ఫ్రెండ్స్. సో అలాంటి గ్రేట్ పర్సన్ నేను ఇన్వైట్ చేస్తాను. మహబూబ్ ఖాన్ గారు ప్లీజ్ కమెంట్ ఓకే అండి. నా పేరు అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, కానీ నేను ఏం చేస్తూ ఈ బిజినెస్ చేశాననేది మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎలా వచ్చానని చాలాసార్లు చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే యాక్చువల్గా ఒక చిరుద్యోగి అండి. నెలకి 13,000 రూపాయల శాలరీ ఫ్రెండ్స్. 13,000 2019లో ఫ్రెండ్స్ 13,000 రూపాయల శాలరీ అంటే ఫ్యామిలీ నలుగురిని పోషించడం కష్టపడరా కాదనరా? ఆ కష్టంలో కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఐఎన్సీలో 113 రూపాయలు. ఇప్పుడు నా శాలరీ పోస్ట్ ఆఫీస్ లో 18,000 ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఐఎన్సీలో నా ఇన్కమ్ 1 lakh రూపీస్ ఫైన్ చేసుకున్నాను. ఈ 2 days లో ఏం జరిగింది ఫ్రెండ్స్ అంటే జాబ్ చేస్తే 5,000 జరిగింది ఫ్రెండ్స్. జనరేషన్స్ కి లైఫ్ ఇస్తే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎవరైతే చేంజ్ చేసుకోవాలనుకుంటారో, ఎంతమందికి లైఫ్ ఇవ్వాలనుకుంటారో, లైఫ్ ఇస్తే మన లైఫ్ మారిపోతుంది అనే విషయం నాకు అర్థమైందండి. ఇది నేను ఒక విషయం అయితే చెప్తానండి. అంటే ఇక్కడ ఒక పాయింట్ రిలేషన్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇది చాలా డెప్త్ పాయింట్. రిలేషన్తో సంబంధం లేదు. ప్రతి గ్రంథంలో ఉండే విషయం రాస్తుందండి. పక్కోడు సాయం చాలా చేశాము. అలాగే విశ్వనాథ్ గారు, కిషోర్ గారు మంచి డెసిషన్ తీసుకొని టీమ్స్ అన్ని కూడా చాలా స్పీడ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. సో వితౌట్ ఎనీ డిలే నెక్స్ట్ మరొక గ్రేట్ పర్సన్ ఉన్నారు మన లెజెండ్ ఫ్యామిలీలో. సో అంబాసిడర్ అనే పొజిషన్ తీసుకోవడానికి మనందరూ కూడా ఎలా అయితే తహతహ ఆడుతూ ఈ డిసెంబర్ మనం తీసేసుకోబోతున్నామో అలాంటి పొజిషన్ నే ఇప్పుడు మాట్లాడి ఇద్దరు కూడా తీసుకున్నారు. ఇంకొక పర్సన్ కూడా ఆల్రెడీ తీసుకున్నారు. ఓకేనండి. సో మన లెజెండ్ శ్రీధర్ గారు ప్లీజ్ కమెంట్ మొట్టమొదటిగా మన ఐఎంసీలో ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత విజన్ వచ్చిన తర్వాత మేబీ అది చైర్మన్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, సూపర్ స్టార్ అవ్వచ్చు, విజన్ వచ్చిన తర్వాత ఐఎంసీ మన కోసం ఉంది అని తెలిసిన తర్వాత మనకు ఒక మెంటర్షిప్ అనేది చాలా అవసరం. అందరూ ఒప్పుకోరా? ఎందుకంటే మెంటర్షిప్ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే బిజినెస్ లో సాధించాలి అని అనుకుంటున్నామో ఆల్రెడీ సాధించిన వాళ్ళు. నాకైతే నేను యాజ్ ఎ హిందువుగా రిలీజియన్ పరంగా చెప్పాలంటే త్రిమూర్తులు నమ్ముతాం. ఆ త్రిమూర్తులే ఇక్కడ 3 కూర్చున్నారు.
ద గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారు. బై ప్రొఫెషన్ ఆయన టీచింగ్ లో ఉండేవారు. కానీ నాకు ఎప్పుడు అనిపించేది ఏంటి ఇంత చదువుకొని ఆ టీచింగ్ ఆ సోషల్లో ఏంటి అని నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను అనుకునేవాడిని. కానీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫ్రెండ్స్, గాడ్ హ్యాడ్ ఎ ప్లాన్. టీచింగ్ లో ఉంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆయన ఈ నెట్వర్క్ లోకి రావడం వల్ల ఒక 6 నెలల పాటు గుడెన్సీ అనకుండా ఉన్న నేను, అనడానికి సిగ్గుపడే నేను ఈరోజు ఫారెన్ వెళ్ళొచ్చాను. పాస్పోర్ట్ నాకెందుకు లేదు, దాంతో నాకు పని లేదు, అలాంటి వాటికి నేను విరుద్ధం అనుకున్న నేను పాస్పోర్ట్ చేయించుకొని ఫారెన్ వెళ్ళొచ్చాను. దానికి ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఎంఎస్ఆర్, నో డౌట్ అందులో. అయితే వారిని ఈ బిజినెస్ లోకి ఈ సిస్టమ్ లోకి తీసుకొచ్చిన ఆయన ఇంట్రడక్షన్ అని చెప్పారు. నేను కొంత ఎదిగిన తర్వాత నాకు మెచ్యూరిటీ, ఇందాక చెప్పాను కదా, ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత గ్రేట్ పర్సన్, చాలా ఇన్స్పైర్ పర్సన్, చాలా సార్లు చెబితే విన్నాను నేను. ఆ పర్సన్ నేను ఫస్ట్ మీటింగ్ లోనే డిఆర్కే గారిని విశాఖపట్నంలో ఒక మీటింగ్ లో నేను చూశాను. ఫ్రెండ్స్ నాలాంటి ఎవరైనా కూర్చుంటారేమో అని చెప్తాను. అలాంటి ఒక మంచి మీటింగ్ లో ఎంఎస్ఆర్ గారికి నాకు కూడా అదే ఫస్ట్ మీటింగ్. ఇలాంటి సండే జరుగుతున్నప్పుడు 2 అయింది, ఆకలిస్తే ఇంటి దగ్గర బిర్యానీ చల్లారిపోతుంది అని మా మిసెస్ ఫోన్ చేసి నేను వెళ్ళిపోయాను. ఆ వెళ్ళిపోయినందుకు 10 lakhs లాస్ అయ్యాను, 10 మంది చైర్మన్ నేను మిస్ అయ్యాను. ఆయన కన్నా సంవత్సరం ఎక్కడిపోయాను ఆ బిర్యానీ కోసం. అలా వెళ్ళిపోయినందుకు ఆ రోజు నేను కోల్పోయింది ఏంటో నాకు మాత్రమే తెలుసు. నెక్స్ట్ ఈ సార్ గురించి నేను మాట్లాడాలంటే అది సాహసం అని చెప్పాలి. ఫ్రెండ్స్ నిజంగా సార్ చాలా హ్యాపీగా ఉంది. మీ పేరు పలకడానికి కూడా నాకు చాలా శివరిగా వస్తుంది. అంటే హనుమంతుడి ముందు కుప్పగేంద్ర అంటే చూసారా, ఆయన ముందు మాట్లాడటానికి నాకు చాలా నర్వస్ ఫీల్ అవుతున్నాను. ఆయన ఎఫెక్షన్ ఎలాంటిదో నేను చూశాను, ఫుకెట్ లో చూసాం. ఫ్రెండ్స్ బొంబాయి ఎయిర్పోర్ట్ లో నేను 3 గంటలకు దిగాను, 5 గంటలకు దిగాను. సార్ ఫోన్ చేశాను, బై షార్ప్ 10 o'clock నేను వస్తాను శ్రీహరి, మీరు అక్కడ ఉండండి అన్నారు. టెర్మినల్ 2 నుంచి 1కి వచ్చాను. 10 నుంచి 12 వరకు లంచ్ డిన్నర్ కూడా చేయకుండా వచ్చిన టీం అందరినీ అకామిడేట్ చేస్తూ ఆయన పట్ట ట్రైన్ ఏదైతే ఉందో ఫుడ్ కూడా తినకుండా నాకు అలా చూసాం. మేము ఆగలేకపోయాము, మేము తినేసాం. ఆయన డిన్నర్ కూడా చేయకుండా సార్ అలాంటి చాలా ఈర్ష్యగా ఫీల్ అవ్వాలండి మనందరం కూడా. సచ్ టీంలో అటువంటి లీడర్ మనకు ఉన్నందుకు, కంపెనీలో ఆయన రెప్యుటేషన్ ఏంటి, ఆయన ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి అనేది దగ్గరగా చూసాం. ప్రతిదానికి సార్ పేరే, ప్రతిదానికి ఆయనే. అది కేడర్తో సంబంధం లేదు, కళ్ళతో చూసిన వ్యక్తిగా ఆయన సమక్షంలో చెప్పడానికి నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. దానికోసం అలాంటి టీంలో అలాంటి మెంటర్షిప్ లో మన అందరూ ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయనకి ఎటువంటి మచ్చ కానివ్వకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిజినెస్ చేసి మంచి పేరు తీసుకొస్తామని సభాముఖంగా చెప్తూ, ఎంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మీరు దిగండి అలా టైం ఇవ్వండి అంటారు నాకు తెలుసు. హ్యాట్స్ ఆఫ్ టు ఐఎంసి గ్రేట్ చైర్మన్స్ అండ్ అబోవ్ లీడర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ గా చెప్తూ, సార్ కి నేనైతే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ మీ యొక్క అఫెక్షన్, మీ యొక్క లవ్, మీ యొక్క కేరింగ్ నేను కొంత చూశాను, ఫర్ ఎవర్ ఉంటాను నాకు తెలుసు ఆ విషయం. థ్యాంక్ యూ. మీ యొక్క అభిప్రాయాల్లో మీకు కూడా అతి త్వరలోనే ఆంధ్ర తెలంగాణ నుంచి మాక్సిమం సిపిఎల్ ఇస్తామని సభాముఖంగా చెబుతూ, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఎంఎస్ఆర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం తాత్కాలికంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం అబ్బా ఇంకా మంది ఫస్ట్ టైం నాట్ పాసిబుల్ అంటే చాలాసార్లు వచ్చాను నేను వైజాగ్. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 60-70%. ఓకే, సో చిన్నగా నా ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను. మీరు ఇంట్రో వీడియో చూసి ఉంటారు, కానీ దాంట్లో శబ్దావళి లేదు కాబట్టి కొద్దిగా నేను నా గురించి చెప్పేస్తాను. పేరు డాక్టర్ అక్తర్ ఖాన్వాలా. పుట్టాను నేను గుజరాత్లో. నా మొత్తం స్టడీస్ ఎడ్యుకేషన్ అయింది మహారాష్ట్రలో. అండ్ నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన బ్యాచిలర్స్ ఇన్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. సో ఐఎమ్ అ డాక్టర్. నేను బేసికలీ ఒక డాక్టర్, హోమియోపతి డాక్టర్. తర్వాత ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన నేను సైకాట్రీలో, ఢిల్లీలో సైకాట్రీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన. దాదాపుగా 18 years నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. లాస్ట్
7.5 years నుండి నేను ఐఎన్సి బిజినెస్ నేర్చుకుంటున్నాను. ఐఎన్సి బిజినెస్ లో రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే 2-3 రీజన్స్ ఉండే. దాంట్లో ముఖ్యమైన రీజన్ నా మదర్ గారు, నా అమ్మగారు, తనకి క్యాన్సర్ ఉండే. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్పేశారు తనకి ఎక్కువ టైం లేదు. అప్పుడు నేను ఎవరు నాకు చెప్పారు ఐఎన్సి ప్రొడక్ట్స్ గురించి. నేను ఈ ప్రొడక్ట్స్ నా మదర్ మీద ట్రై చేసిన, తన హెల్త్ ఇంప్రూవ్ అయింది. అప్పుడు నాకు ఐఎన్సి ప్రొడక్ట్స్ మీద బాగా నమ్మకం పెరిగింది. నేను ఈ ప్రొడక్ట్స్కి నా ప్రాక్టీస్లో ఇవ్వడం మొదలుపెట్టాను. ఎవరెవరికి ఇచ్చాను వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది, నాకు ఇంకా నమ్మకం పెరిగింది ప్రొడక్ట్స్ మీద. అప్పుడే అదే సమయంలో నా ఫాదర్ అంటే ఒక ట్రాజడీ అయింది ఫ్యామిలీలో. నా ఫాదర్ గారు చనిపోయారు. ఇది 2014 మాట నేను చెప్తున్నాను. 2014 జనవరిలో ఆయన చనిపోయారు హార్ట్ అటాక్ వల్ల. అప్పుడు ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది ఫ్యామిలీలో. దాదాపుగా నా ఫాదర్ గారు బిజినెస్ కోసం ఆల్మోస్ట్ 50 lakh లోన్ తీసుకున్నారు బ్యాంక్ దగ్గర. అండ్ ఆయన చనిపోయారు. అండ్ నేను ఇంట్లో పెద్ద కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద వచ్చింది. సో నేను నా హోమియోపతి ప్రాక్టీస్తో ఎట్లాంటి ఛాన్సెస్ లేదు ఆ లోన్ మళ్ళీ బ్యాక్ నేను కట్టడానికి ఛాన్సెస్ లేదు. సో ఫ్రెండ్స్, అప్పుడు నేను ఐఎన్సిలో పార్ట్ టైంగా వర్క్ చేయడానికి డిసిజన్ తీసుకున్నాను. 2014 మార్చ్లో నాకు ఐఎన్సి ప్లాన్ నా అప్లైన్ గారు రెస్పెక్టెడ్ డాక్టర్ ఆనంద్ బాజ్పాయ్ గారు చెప్పారు. ఆయన హైదరాబాద్ వచ్చేసి నాకు ప్లాన్ చెప్పడం జరిగింది. ఏమీ అర్థం కాలేదు, ప్లాన్ ఏమీ అసలు బౌన్సర్ వెళ్ళింది, ఏం అర్థం కాలేదు. కానీ ఆయన మాటల్లో ఒకటి ఏమైందంటే, బాబు నువ్వు ఫోకస్ పెట్టి బిలీవ్ పెట్టి ఒక 2 hours డైలీ ఈ వర్క్ కోసం నువ్వు ఇస్తే 1 yearలో నువ్వు ₹1,00,000 పైన సంపాదించగలుగుతావు అనేసి ఆయన చెప్పారు. కానీ 2014 మార్చ్లో నేను ప్లాన్ విన్న తర్వాత ఏప్రిల్లో నేను స్టార్ట్ చేసిన. ఫస్ట్ మంత్ చెక్ ఐ గెస్ అరౌండ్ 3,600 ఏదో వచ్చింది. అట్లా 3,600, 6,000, 12,000, 24,000 అట్లా చేస్తూ డిసెంబర్లో నేను చైర్మన్ లెవెల్ నేను బ్రేక్ చేసిన. అప్పుడు మై ఇన్కమ్ క్రాస్ 1 lakh rupees డిసెంబర్. సో ఫ్రెండ్స్, అప్పటి నుండి ఇప్పటి వరకు వెనకాల చూడలేదు. మీ అందరు మంచి స్నేహితుడు, ఒక మంచి ఫ్యామిలీ లాగా నాకు ఇవాళ ఐఎన్సిలో ఆల్ ఓవర్ ఇండియాలో మోర్ దాన్ 4 lakh ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమి రాదు, సేల్స్ చేయడం రాదు, ఏం మాట్లాడాలి రాదు, ప్లాన్ ఇవ్వడం రాదు, అసలు తెలుగు రాదు. అప్పుడు ఇప్పుడు కూడా మీకు అర్థమై ఉంటుంది నా తెలుగు ఇంత సూపర్ ఉందని, అర్థమైంది కదా. సో ఇదే ఒక నెక్స్ట్ 1.5 hour ఇదే ఉంటుంది. మధ్యలో కొద్దిగా మిస్టేక్ అవ్వచ్చు, గ్రామాటికల్ ఇంకా నాకు ప్రాబ్లం ఉంది. సో దయచేసి మీరు ఏమి అంటే హర్ట్ అవ్వద్దు. అంటే కొన్ని అంటే నా తెలుగు ఉచ్చారం, నా తెలుగు నేను ఏదో నేర్చుకున్నాను, అది తెలంగాణ సైడ్ ఉంది. సో రా రే ఇలాంటి కొద్దిగా ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అదే అంటే ఫిట్ అయింది. సో ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. అట్లా ఇలాంటి వర్డ్స్ వస్తే భావన అర్థం చేసుకోండి, భాష మీరు పట్టించుకోండి. ఓకే, క్లియర్? ఇప్పుడు వరకు అర్థమైంది కదా? రైట్, ఓకే. సో ఫ్రెండ్స్, దాదాపు 7.5 years అయిపోయింది. ఇంకా నేర్చుకుంటున్నాను బిజినెస్లో, చాలా నేర్చుకున్నాను, మిస్టేక్స్ చేసిన,
కొన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాను, కొన్ని తప్పులు అయింది నాకు అనుకోకుండా. a lot of things have happened. ఇవన్నీ నేను ఏదో లాస్ట్ 7.5 years లో నేను ఏదో నేర్చుకున్నాను, ఏదో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అది నేను మీతో షేర్ చేయడానికి ఇవాళ వచ్చాను మీ మధ్య. ఎందుకు ఈ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలనుకుంటున్నా అంటే, ఏదో తప్పులు నేను చేసిన, ఏదో మిస్టేక్స్ నాకు అయింది, అది మీతో షేర్ చేస్తే ఆ మిస్టేక్స్, ఆ తప్పులు మీరు చేయరు. ఓకే, అంటే నాది ఏదో లెర్నింగ్ కర్వ్ ఉంది. నేను ఏదో 7.5 years లో ఏదో నేనే సొంతగా తప్పులు చేసి ఏదో నేర్చుకున్నాను, అది మీకు చెప్తాను. సో మీ లెర్నింగ్ కర్వ్ తక్కువ అయిపోతుంది. హలో రైట్. సో మీ లెర్నింగ్ కర్వ్ అంటే మీరు కూడా నాలాగా మిస్టేక్ చేసేసి ఫెయిలియర్ అయ్యి కొన్ని మీకు ఫైనాన్షియల్ గా లాస్ జరగకుండా అది అవ్వకూడదు అనేసి నా ఉద్దేశం. మీ మెంటర్ ఎంఎస్ఆర్ గారు, బిఆర్కే గారిది ఇదే, వాళ్ళది కూడా ఇదే నాకు చెప్పాడు. సార్ అలాంటి మీరు సెషన్ తీసుకోండి. రైట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్లైడ్ ఆఫ్ మై ప్రెజెంటేషన్. ఈ కొద్దిగా రైట్ ఆప్షన్ ఓకే. ఏం రాస్తుంది ఇంకా మంచిగా చూడండి. ఏం రాస్తుంది దాని మీద? ఏంటండి? ఏం లేదు, ఒక్క ఏం లేదు. సో దిస్ ఈస్ బ్లాంక్ స్లైడ్, కావాలని పెట్టారు. ఎందుకు పెట్టారంటే మీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ 1.5 hour లో మీ మైండ్ కి బ్లాంక్ పెట్టుకోండి. బ్లాంక్ పెడితేనే నేను ఏదో దాని మీద రాయగలుగుతాను. హలో, మీకు మీ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, మీరు టీచర్ ఉండొచ్చు, మీరు డాక్టర్ ఉండొచ్చు, మీరు బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, మీరు ప్రొఫెసర్ ఉండొచ్చు, మీరు నర్స్ ఉండొచ్చు, మీరు హౌస్ వైఫ్ ఉండొచ్చు, మీరు స్టూడెంట్ ఉండొచ్చు. మీకు మీ ఎక్స్పీరియన్స్, మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీకు మీ ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో చాలాసార్లు ఏమవుతుందంటే, మనం ఏదో ఫీల్డ్ నుంచి ఐఎన్సీ వచ్చాం, ఆ ఏదో ఫీల్డ్ మనము ఏదో చేస్తున్నాము, ఆ ఎక్స్పీరియన్సెస్ మనం ఐఎన్సీలో వాడినప్పుడు ఇక్కడ మనం ఫెయిల్ అవుతాం. హలో, స్టార్టింగ్ లో ఇదే ప్రాబ్లం నాకు ఉండేది. నేను 5.5 years బిహెచ్ఎంఎస్ చదివా, తర్వాత 3 years నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన. ఏదో ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్ లో ఏదో నేర్చుకున్నాను, అది నేను ఐఎన్సీలో అప్లై చేయడం మొదలు పెట్టాను. అసలు చాలా ఇబ్బంది అయింది నాకు, చాలా ట్రబుల్స్ వచ్చాయి. అసలు నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. సో నా ఫాస్ట్ ఫ్రెండ్ డాక్టర్ ఆనంద్ వాజ్పేయి అండ్ డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు, ఆయన ఒక్కటే మాట చెప్పారు, సార్ మీరు ఏదేదో నేర్చుకున్నారు కదా అది మర్చిపోండి, బికమ్ బ్లాంక్. అండ్ మేము ఇప్పుడు ఏం చెప్తాము బిజినెస్ గురించి అదే చేయండి, అదే ఫాలో అవ్వండి, అదే మీరు చేయండి. ఆ రోజు నుండి, బిలీవ్ మై ఫ్రెండ్స్, ఆ రోజు నుండి నా లైఫ్, ఐఎంసీ లైఫ్, పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్ లైఫ్ 360 డిగ్రీలో టర్న్ అయింది. సో ఫ్రెండ్స్, మీ అందరితో ఒక్కటే విజ్ఞప్తి, మీకు ఉన్న ఏదో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఐఎంసీలో ఇప్పటి వరకు, అండ్ మీరు ఏదో చేస్తున్నారు ఇంతకుముందు, దాంట్లో ఏదో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అది అన్ని మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాంక్ చేసేస్తుంది. 1.5 hour నేను ఏదో మీకు చెప్తున్నాను, దానికి మీరు గ్రహణం చేయండి, జస్ట్ అబ్జార్బ్ చేయండి. ఫస్ట్ అబ్జార్బ్ చేసే ముందు మీరు మంచిగా వినండి. ఓకే, విత్ యువర్ ఇయర్స్ అండ్ యువర్ హార్ట్ వినండి. అండ్ సర్టన్లీ ఐఎమ్ షూర్ దట్ దిస్ presentation is going to change your thinking. It will transform you. So, are you all ready for transformation? Yes. Hello? Yes. Okay. Now, problem is,
లంచ్ అవర్ తర్వాత ట్రైనింగ్ వినడం చాలా కష్టం. లంచ్ చేసి వచ్చిన తర్వాత ట్రైనింగ్ వెళ్ళాలంటే అబ్బో నాకు తెలుసు మీ బాధ, నాకు అర్థం అవుతుంది. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. బట్ ఒక 1.5 అవర్ మీరు కోఆపరేట్ చేయాలి, నాతో పాటు కోఆపరేట్ చేయాలి. ఎట్లా కోఆపరేట్ చేయాలంటే నాకు మీ హెల్ప్ కావాలి. ఏం హెల్ప్ కావాలంటే మీ పక్కన ఎవరు ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ ఆర్ మీ కలీగ్ ఆర్ మీ నేబర్, కొద్దిగా ఒక 30 seconds లో అట్లా చేస్తూనే ఉండండి. సో దట్ హీ డస్ నాట్ స్లీప్. ఓకే, అట్లా చేస్తూనే ఒకసారి ట్రై చేద్దాం. చేయండి కొద్దిగా, అట్లా చేయండి. 30 seconds, ఎవ్రీ 30 seconds. కావాలంటే అలారం కూడా పెడతాను. కిరణ్ గారు ఉన్నారు, 30 seconds లో మీరు చెప్తానే ఉండండి. చూడండి, బాగా సీరియస్ గా చెప్తున్నారు. ఓకే సార్, చేస్తాను. వెరీ గుడ్ లీడర్. ఎస్, సో ఐ నీడ్ యువర్ హెల్ప్. ఐ నో ఇట్ ఈస్ స్లీపీ, ఏసీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ కొద్దిగా మళ్ళీ డార్క్ కూడా చేసేస్తున్నారు, లైట్స్ ఆఫ్ చేస్తున్నారు. అంటే సీదా మనం శయన నిద్రలో వెళ్ళిపోతున్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, here today I am going to talk about success. సఫలత. సక్సెస్ కి తెలుగులో ఏమంటారు? విజయం. ఏంటండి? విజయం. ఇక్కడ ఏమంటారు? విజయం. ఇక్కడ కూడా విజయం అంటారా? కలిసి చెప్పండి. విజయం. సో విజయం, సక్సెస్ కి విజయం అంటారు. ఓకే, సో ఇవాళ విజయం గురించి మనం కొద్దిగా నా ఎక్స్పీరియన్స్ లో, ఏదో 7 years లో IMC లో నేను ఏదో నేర్చుకున్నానో అది మీతో షేర్ చేయడానికి నేను ఈ స్లైడ్ ప్రెజెంట్ చేస్తాను. సార్ నెక్స్ట్ ప్లీజ్. ఓకే, వాట్ ఈస్ దిస్? చెప్పండి ప్లీజ్. మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ స్పీక్. ఇది నేను ఒక టీచర్ గా ఇక్కడ క్లాస్ తీసుకోవడానికి రాలేదు. ఇవాళ వి విల్ హ్యావ్ అ 2-way కన్వర్సేషన్. నేను కూడా మాట్లాడతా, మీరు కూడా మాట్లాడతారు. ఓకే, సో వాట్ ఈస్ దిస్? ఏమేమి కనపడుతున్నాయి మీకు ఇక్కడ? అట్లా వాటర్ అంటే చాలా మందికి ఐస్బర్గ్ అనేసి అర్థం అవ్వకపోవచ్చు. ఐస్బర్గ్ అంటే ఒక రకమైన ఐస్ క్రీమ్ ఉందేమో అనిపిస్తుంది. ఏమేమి కనపడుతున్నాయి ఇక్కడ? ఇక్కడ ఏముంది? ఐస్ ఉంది, కింద వాటర్ అండ్ ఐస్. ఓకే, సో దానికి టెక్నికలీ సైంటిఫిక్ లాంగ్వేజ్ లో ఐస్ బర్గ్ అంటారు. ఓకే, ఐస్ బర్గ్ ఏమంటారు సార్? మంచు కొండ. ఎవ్రీ టైమ్ ఐ కమ్ టు ఆంధ్రప్రదేశ్, ఇలాంటి మంచి వ్యక్తితో నేను మాట్లాడితే నేను కూడా ఏదో కొత్తగా నేర్చుకుంటాను. ఓకే, సో ఇట్ ఈస్ లెర్నింగ్ ఫర్ బోత్ ఆఫ్ us. మంచు కొండ, మంచిగా మంచు. ఓకే, సో మీకు తెలుసు. సో నా ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఎన్ ఐస్బర్గ్. ఐస్బర్గ్ ది మీకు ఒక చాలా ఫేమస్ స్టోరీ కూడా తెలిసి ఉంటుంది, టైటానిక్. టైటానిక్ పేరు విన్నారు కదా, సినిమా చూసారా అది? యా. సో ఆ ఇంత పెద్ద టైటానిక్ కి ఫస్ట్ బిగ్గెస్ట్ షిప్ ఇన్ ద వరల్డ్ వాస్ సన్ బై దిస్ ఐస్బర్గ్. అంటే ఇంత ప్లానింగ్ తో ఇంత పెద్ద హ్యూమంగస్ షిప్ యాక్సిడెంట్ చేసింది బికాజ్ ఆఫ్ ఐస్బర్గ్. అంటే ఈ ఐస్బర్గ్ లో చాలా పవర్ ఉంది, అర్థం చేసుకోండి. ఓకే, can we have the next chapter? Now ఈ పైన కొండ మీద ఐఎన్సీ ఉంది, ఐఎన్సీ ఫ్లాగ్ ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ టాప్, ఆన్ దిస్ టాప్ ఐఎన్సీ సక్సెస్ ఇచ్చారు. అంటే కేసీ మీ డ్రీమ్స్ ఏదో ఉన్నాయి, మీకు లైఫ్ లో ఏదో కావాలి. మీకు ఇల్లు ఉండొచ్చు, మెన్షన్ ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, లగ్జరీ కార్ ఉండొచ్చు, మీకు వెకేషన్స్ ఉండొచ్చు, మీ పిల్లల కోసం ఆక్స్ఫర్డ్ లో వేరెవర్. శీఘ్రం
శిఖర్ మీద ఉండాలి. ఓకే, నా ఐస్బర్గ్ ది ప్రాబ్లం ఏంటంటే విజువల్గా అంటే మనం చూసేటప్పుడు మనం ఎప్పుడైనా నీరు పైన ఉంటాం కదా, బోట్లో ఉన్నా లేకపోతే ఏదైనా ఏరోప్లేన్లో ఉన్నాను, ఎక్కడైనా మనకి ఆ కొండ పైనది కనపడుతుంది. ఐస్బర్గ్ లో మంచు కొండది పైన కనపడుతుంది అంతే. కానీ మంచు కొండ ఏదో ఉంది, మంచు కొండ పైన చిన్నగా ఉంటుంది, కానీ దాని కింద దిస్ థింగ్ ఇస్ బిగర్. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ ఐస్బర్గ్. మంచు కొండది స్ట్రక్చర్ అలా ఉంటుంది, రైట్? ఐఎఫ్సిలో అండ్ లైఫ్లో నెక్స్ట్ సక్సెస్ ఏదో ఉంది, అది పైన మన అందరికీ ఓన్లీ సక్సెస్ కనిపిస్తుంది. అంటే ఇవాళ మీకు విఆర్కే గారి సక్సెస్ కనిపిస్తుంది, ఇవాళ మీకు ఎంఎస్ఆర్ గారి సక్సెస్ కనిపిస్తుంది, జిఎస్ఆర్ గారి సక్సెస్ కనిపిస్తుంది, మహమూద్ గారి కనిపిస్తుంది మీకు సక్సెస్, శ్రీధర్ గారి మీకు సక్సెస్ కనిపిస్తుంది. కానీ ఓన్లీ మనం ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తున్నాము, ఇక్కడ మనం వెళ్ళలేము. హలో, సాధ్యంగా ఇక్కడ వెళ్తామా? వెళ్ళలేము. ఇక్కడ నుంచి మనం చూస్తాం కాబట్టి ఓన్లీ సక్సెస్ మనకి కనిపిస్తుంది. కానీ సక్సెస్ కింద, ఈ లెవెల్ కింద మనకి ఇక్కడ వరకు కనిపిస్తుంది, ఈ లెవెలే కనపడుతుంది. సక్సెస్ ఉన్నారు, ఓహో మంచి లైఫ్ ఉంది, ఫోకెట్ వెళ్ళి వచ్చారు, మంచి బండి నడిపిస్తున్నారు, ఓహో మంచి సూట్ వేసుకొని మంచి బూట్ లో పాలిష్ వేసుకొని, అబ్బా అసలు ఏముంది లైఫ్ అట్లా అనిపిస్తుంది కదా. ఏ డాక్టర్ అక్టర్, ఏ బిఎండబ్ల్యూ, ఏ ఆనంద్ బాజ్పేయి చూడండి ఎట్లా ఉన్నాడు, ప్రేమ్ చూడండి 30 లక్షలు 50 లక్షలు సంపాదిస్తున్నాడు, అదే అనిపిస్తుంది. బట్ ఫ్రెండ్స్, ఐఎంసీలో లైఫ్లో సక్సెస్ కావాలంటే ఏదో నేను 7 years లో ఏదో నేర్చుకున్నాను, అది యాక్చువల్గా ఈ లెవెల్ కింద ఉన్నాయి, అది మీకు షేర్ చేస్తాను ఇవాళ. హలో, ఇక్కడ ఈ కింద లెవెల్లో ఏదేదో మీతో షేర్ చేస్తాను, అది మీరు పాటించుకున్నారనుకోండి, అది మీరు ఫాలో అయ్యారనుకోండి, అది మీరు డైలీ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇక్కడ మీరు ఉంటారు. ఇక్కడ రావడానికి మీకు ఎవరు ఆపలేరు. కానీ మనకు కావాల్సిన అందరికీ ఇదే. బట్ ఇది ఎలా వస్తుంది? ఇట్ ఈస్ మెన్షన్ హియర్, వన్ బై వన్ ఐ విల్ టెల్ యూ అకార్డింగ్ టు ఐఎంసీ. అంటే ఐఎంసీ బిజినెస్ కి నేను పని వచ్చేటట్టుగా చెప్తాను మీకు. నెక్స్ట్ ప్లీజ్. రైట్, the first thing to become successful in IMC business or in life is action. Action కావాలి. IMC business లో చాలా మంది వస్తారు, మోటివేట్ అయ్యి నా కార్ చూసి, ఎంఎస్ఆర్ గారు చూసి, ఎంఎస్ఆర్ గారిది లైఫ్ స్టైల్ చూసి, ఎంఎస్ఆర్ గారిది ఒక మంచి స్పీచ్ విని చాలా మంది జాయిన్ అవుతారు. జాయిన్ అయిపోయిన తర్వాత బాబు 1000 మీటింగ్ చేసుకో, హోమ్ మీటింగ్ చేసుకో, 2-3 ఇన్వైట్ చేసుకో, 2-3 రిటైల్ చేసుకో. రిటైల్ చేయరు, మీటింగ్ చెప్పరు, మీటింగ్లో రాదు. ఈ మీటింగ్ చెప్పడం, రిటైల్ చేయడం, 1000 వివి చేయడం, 2-3తో మాట్లాడడం, ప్లాన్ షేర్ చేయడం ఈస్ కాల్డ్ యాక్షన్. అంతే కదా? సో యాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ బిజినెస్ లో వచ్చిన తర్వాత 90% జనాలు యాక్షన్ తీసుకోరు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మనం ఎందుకు, మనకి ఎవరు తీసుకొని వచ్చారు కదా ఆయన చేయండి. ఎంఎస్ఆర్ గారు చెప్పలేదా అనుకుంటా సార్, అక్కడ రాజీవాడ గారు ఒక పర్సన్ ఉన్నాడు, వెళ్ళి సార్ అక్కడ ఉన్నాడు మంగళాపురంలో ఒక పర్సన్ మంచి కట్టి, చాలా సూపర్ మంచి కట్టి మీరు వెళ్ళారండి అంటే సక్సెస్ అవుతారు. ఎవరు? ఎందుకంటే ఆయన యాక్షన్ చేశారు.
Hello. You get my point? I'm telling you. మనం విజయం సాధించాలంటే ఆర్ ఎనీవేర్ ఇన్ లైఫ్, మీరు లైఫ్ లో ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే యాక్షన్ లేదంటే మీరు 110% ఫీల్ అవుతారు. There is no success from comfort zone. ఇవాళ చాలా మంది కంఫర్ట్ జోన్ లో వెళ్ళిపోయారు. సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత సూపర్ స్టార్ అయ్యే వరకు ఫుల్ చార్జ్, ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఎక్సైట్మెంట్. సార్ నేను సూపర్ స్టార్ అయిపోతా, సార్ నేను ఇది చేస్తాను, సార్ నేను మీటింగ్ వస్తాను, నేను 10 మందికి తీసుకుని వస్తాను, సార్ నేను ఇది చేస్తా, అది చేస్తా. సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత అయిపోయింది. సిల్వర్ సార్ నేను ఇది చేసేస్తా, అది చేసేస్తాను, ఫలానా చేసేస్తాను. సిల్వర్ అయిపోయిన తర్వాత అక్కడే ఉండిపోయారు. గోల్డ్ తర్వాత అక్కడే ఉండిపోయారు. ఫ్రెండ్స్, కంఫర్ట్ జోన్ నుంచి బయట రావాలి. అండ్ కంఫర్ట్ జోన్ నుంచి బయట రావాలంటే యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ చేయాలి. యాక్షన్ అంటే మన చిరంజీవి ప్రభాస్ చేసిన యాక్షన్ కాదు. ఫిల్మ్స్ లో, IMC లో మీ మెంటర్, మీ అప్లైన్, మీ యాక్టివ్ అప్లైన్, గ్రోయింగ్ అప్లైన్ ఏమేమి చెప్తున్నారు పని, అది చేయడం ఇస్ యాక్షన్. బై ద వే, టుడే ఇస్ ఫాదర్స్ డే, ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే. సో ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. ఈ రూమ్ లో ఎంతమంది ఫాదర్ ఉన్నారు ఒకసారి చేయండి. ఒక్కడే అర్థమైంది మేడం గారికి, ఒక్కడే అర్థమైంది. చేయలేమని అంటే నేనే అడిగాను ఫాదర్ ఎవరు. ఓకే, ఫాదర్. So, friends, your upline, your mentor is like your father. Me upline, me growing, active upline, I would say is more than your father. మీ ఫాదర్ మీకు జన్మం ఇచ్చాడు బయాలజికల్ గా, మీకు ఈ భూమి మీద, ఈ సృష్టి మీద మీకు తీసుకొని వచ్చారు. బట్ ఐఎన్సీలో ఉన్న మీ అప్లైన్, మీ గ్రోయింగ్ అప్లైన్, మీ మెంటర్ మీకు మీ లైఫ్ లో ఏదో ఉన్నాయి, మీ జీవితం ఏదో ఉన్నాయి, మీ మొత్తం లైఫ్ జర్నీ ఏదో ఉన్నాయి. దానికి మీకు ఆ లైఫ్ జర్నీకి మీకు గైడెన్స్ ఇస్తారు. దట్ ఈస్ ద వాల్యూ వాట్ అప్లైన్ హ్యాస్. దట్ ఈస్ వై ఐ సే, దట్ ఈస్ వై. అందుకనే చెప్తా నేను దట్ మీ అప్లైన్ మీ బిజినెస్ లో ఈజ్ మోర్ దాన్ యువర్. ఎందుకంటే అంటారు కదా, పూజ అర్చన కింద చూసి కూర్చొని చేస్తారు, పూజ అర్చన చేస్తున్నారు. యాక్చువల్గా చెప్తానండి, very nice. Proud of you all for your spirit. God bless you. Okay, so first thing, my friends, మీరు IMC లో సక్సెస్ విజయం అవ్వాలంటే యాక్షన్ ఇస్ రిక్వైర్డ్. యాక్షన్ ఎలా ఉండాలి, ఏం యాక్షన్ ఉండాలి? వెరీ సింపుల్ థింగ్స్, వెరీ వెరీ సింపుల్ థింగ్స్. డైలీ 2 ప్లాన్స్ చెప్పాల్సింది. డైలీ 2-3తో మీరు ప్రొడక్ట్ షేర్ చేయండి. షేర్ చేయని అంతే, ఆయన కొంటారా కొన్నారా అది తర్వాత మ్యాటర్. జస్ట్ మనం మన పని చేయాలి, జస్ట్ మనం షేర్ చేసుకోవాలి. డైలీ మీ అప్లైన్స్ మీకు ఏదో టైంకి మీటింగ్కి పిలుస్తారు. దట్ ఈస్ అ రెగ్యులర్ మీటింగ్. 5 o'clock, 7 o'clock, 10 o'clock ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. అది జూమ్లో ఉండొచ్చు, అది ఆఫ్లైన్ మీటింగ్ ఉండొచ్చు, అది టీటీలో ఉండొచ్చు, అది హోమ్ మీటింగ్ ఉండొచ్చు. వేర్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ వెళ్ళి అటెండ్ చేయండి. నెక్స్ట్ థింగ్, ఎప్పుడు మీరు ఒక్కరే మీటింగ్ అటెండ్ చేయకూడదు. కనీసం 2-3కి మనతో పాటు తీసుకెళ్ళాలి. ఇవాళ ఈ మీటింగ్ లో లీడర్స్ కి అడుగుతున్నాను,
ఇంతమంది లీడర్స్ వాళ్ళతో పాటు ఒక 3 మెంబర్స్కి అంటే ఆయన ముగ్గురు టీమ్ మెంబర్స్తో పాటు వచ్చారు. ఒకసారి చేయలేపండి. మీతో పాటు మినిమం మీ టీంలో 3 మెంబర్స్ ఉన్నారు. వెరీ గుడ్. కెన్ వి హ్యావ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ దిస్ పీపుల్? ఇద్దరు తీసుకొని వచ్చారు. ఇద్దరు 2 మెంబర్స్ మీ టీంలో నుంచి 2 మెంబర్స్ ఉన్నారు. వెరీ గుడ్. కెన్ వి హ్యావ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్? ఒకరు మీ టీంలో నేను ఉన్నాను, నాతో పాటు ఇంకొక నా టీం వాళ్ళు ఉన్నారు. అట్లా ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. ఒకసారి నేను ఎవరికి తీసుకుని రాలేను. ఐఎమ్ లైక్ 100. నేను ఒక్కడనే 100 బరాబర్ ఉన్నాను. అట్లా ఎంతమంది ఉన్నారు? ఎవరికి తీసుకుని రాలేదు, ఒక్కడే వచ్చారు. నేనే 100 మందికి నేను సమానం. అట్లా అనే వాళ్ళు మీరు ఒక్కడే వచ్చారా? ఓకే, చలో. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మేక్ షూర్ మీరు కనీసం ఇద్దరు ముగ్గురికి తీసుకోరండి. మీ టీంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూబీ ఉన్నారు, కనీసం ఒక్కొక్క టీం నుంచి కనీసం ఒక్క పర్సన్ ఉండాలి మీ టీంలో. ఓకే, సో యాక్షన్ ఇస్ దాట్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ యాక్షన్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ IMC ఆర్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. రైట్? నెక్స్ట్ పాయింట్, మీరు యాక్షన్ చేస్తే పక్కా రిజెక్షన్ వస్తుంది. ఆ రిజెక్షన్ మీరు ఎవరికి ప్లాన్ చెప్తున్నారా, ప్రొడక్ట్ చెప్తున్నారో అక్కడ నుంచి రావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి రావచ్చు, మీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు. అంటే మీరు ఏం బిజినెస్ చేస్తున్నాం, వీళ్ళందరూ పని చేస్తున్నాం చెప్పేది ఉంటారు కదా. నాకు కూడా చెప్పలేదు చాలా మంది, అసలు మామూలు తిట్టలేదు నాకు. అదే నువ్వు ఎంపీ డాక్టర్ అయ్యి అంటే మీకు యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ మీకు ఇంత స్పష్టంగా చెప్పలేదు కాబట్టి నా పేషెంట్ దాంట్లో చిరంజీవి గారు మొత్తం ఫ్యామిలీ ఉంది. నేను ఆ స్థాయిలో అది చేసేవాళ్ళు. చాలా మంది తిట్టారు నాకు, అరే నువ్వు ఏం పని చేస్తున్నావు, ఎండి అయ్యి ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి నువ్వు ట్రీట్మెంట్ ఇస్తున్నావు, ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని వచ్చేసి క్లినిక్ ఓపెనింగ్ చేశారు, నువ్వు ఈ ఏంటి సబ్బులు తేళ్ళు ఇలాంటివి అమ్ముతున్నావు. బాగా తిట్టారు నాకు. మామూలు రిజెక్షన్ కాదు. అంటే నాకు నేనే సైకాట్రిస్ట్, నాకే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళారు. సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళారు. బాబాలు ఉంటారు కదా, ఉండాలి ఇస్తారు. అక్కడ హవాన్ కీర్తన్ అన్నీ అయిపోయింది. మామూలు రిజెక్షన్ రాలేదు. సో మీరు యాక్షన్ చేస్తే ఖచ్చితంగా రిజెక్షన్ వస్తుంది. ఆ రిజెక్షన్ కి మీరు భరించడానికి రెడీ ఉండాలి. కొందరికి రిజెక్షన్ ఒక వారంలో, 15 రోజుల్లో, నెలలో అయిపోతుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు వీక్ ఉంటారు. కొందరికి రిజెక్షన్ 1 year 2 years వరకు నడుస్తుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు బాగా ఉంటారు. అంటే నువ్వు ఆపే వరకు నీకు ఇస్తా వాళ్ళు ఉంటారు. మాక్సిమం రిజెక్షన్ మీకు ఎవరు ఇస్తారు తెలుసా? మీ ఫ్యామిలీ వాళ్ళు. ఇక్కడ నా సిస్టర్స్ ఉన్నారు, లేడీస్ కి మాక్సిమం మీకు రిజెక్షన్ ఎవరు ఇస్తారు? మీ హస్బెండ్, మీ ఇన్లాస్, మీ సిస్టరు, మీ ఫ్రెండ్, చాలా దగ్గర క్లోజ్ ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి మీరు అంటే మీరు పైకి వెళ్తున్నారనేసి వాళ్ళకి ఒక ఏమంటారు జెలసీ ఉందనేసి నేను చెప్పాను. కానీ మీకు ఎందుకు అవసరం ఉన్నాయి కదా అన్ని, ఇంట్లో వంట చేసుకో, బట్టలు ఉతుకో, అదే అంటే వాళ్ళ మైండ్ సెట్ ఉంది. తప్పదు, దిస్ ఇస్ అవర్ ఇండియన్ కల్చర్. బట్ ద పాయింట్ ఈస్ దట్ రిజెక్షన్ మాక్సిమం మీకు మీ ఇంట్లో చాలా దగ్గర ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అదేవిధంగా మనకి కూడా మాక్సిమం రిజెక్షన్ వైఫ్ ఇలాంటి మన దగ్గర ఉన్న వాళ్ళతో దగ్గర నుంచి వస్తాయి. ఐ ఫేస్ రిజెక్షన్స్ till almost 4 years in the business from my wife. నా వైఫ్ కూడా డాక్టర్. తనకి అసలు ఆ మైండ్ సెటే కావట్లేదు. అరే నువ్వు ఏంటి
ఇండస్ట్రీ పట్టుకుని వెళ్తున్నావు ఏంటి అసలు నువ్వు కెనోపీ చేస్తున్నావు అంటే క్లినిక్ తర్వాత నేను కెనోపీ పెట్టాను. ఎవరు తన సర్కల్లో తన చుట్టాల్లో ఎవరు చూసే ఉంటారు. నేను ఐఎఫ్సి మొత్తము టీషర్ట్ వేసుకొని ఎండలో నుంచొని ఎవరికి డ్రాప్ చేస్తున్నాను. ఫోటో తీసేసి నా వైఫ్కి పెట్టేసాను. వైఫ్ చెప్తుంది, నువ్వు ఏంట్రా నా మొత్తం ఇజ్జత్ ఇస్తున్నావు, అంటే నీకు ఎవరు లేరు కదా ఇక్కడ, నువ్వు ఉన్నావు, నాకు నుంచి వచ్చావు, మా ఫ్యామిలీ ఇక్కడే, మా మొత్తం ఇజ్జత్ ఇస్తున్నాము. అది అంటే బాగా అయింది ఆయనే మొత్తం. ఇప్పుడు సెటిల్ అయింది డబ్బులు బాగా ఎక్కువ వచ్చిన తర్వాత రిజెక్షన్ మీకు ఎప్పటి వరకు వస్తుంది? మీరు మీరు ప్రూవ్ చేయవలసి మీకు రిజెక్షన్ వస్తుంది. సో మీరు ఆ రిజెక్షన్స్ కి మీరు భయపడి ఆగారనుకోండి, నేను చెప్పాను కదా నీకు అవ్వదు, నీకు చెప్పాను కదా నీకు సెట్ అవ్వదు, నాకు తెలుసు నువ్వు చేయలేవు అప్పుడే. సో ఫ్రెండ్స్, షుడ్ నాట్ స్టాప్ రిజెక్షన్స్. రిజెక్షన్స్ నెక్స్ట్ వస్తుంది. నేను మీకు చెప్పాను కదా, రిజెక్షన్ మీరు ఎవరికైనా ప్లాన్ చెప్తున్నారు, ఎవరికైనా మీరు ప్రొడక్ట్ చెప్తున్నారు, అక్కడ కూడా రిజెక్షన్. జనాలు మీకు ఓపెన్ చెప్తారు. 100% జనాలు మన ప్రొడక్ట్ క్వాలిటీ అర్థం చేసుకోవాలని మన రూల్ ఉందా? హలో, లేదు కదా. మీరు మీ మంచిదనంతో చెప్తున్నారు. మీరు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ సమస్య తగ్గిపోతాయి, మీకు ఒక మంచి కోరిక ఉంది వాళ్ళ కోసం, వాళ్ళకి సెట్ అవ్వాలని. లేదంటే మీరు ఏం చేస్తారు? వాళ్ళ ప్రాబ్లమ్ సెట్ అవ్వాలని వాళ్ళకి లేదు మనసులో, మీరు ఏం చేయగలుగుతారు? సో పీపుల్ విల్ రిజెక్ట్ యూ, ప్లీజ్ అండర్స్టాండ్. అందరికీ శ్రీమంతులు అవ్వాలా, అందరికీ లక్షపతి కరోడపతి అవ్వాలనేసి లేదు. మీరు ఇంత చెప్పినా, ఇంతగా నా చెక్ చూపించినా, మీరు ఎంఎస్ఆర్ గారిని చెక్ చూపించినా, విఆర్డి గారిని చెక్ చూపించినా, జనాలు మీకు రిజెక్ట్ చేస్తారు. సో మై ఫ్రెండ్స్, ద సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ రిజెక్షన్ కి భరించడానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. Because rejection will happen with everyone. Rejection will happen on all levels. 7.5 years అయిపోయినాయి నాకు. ఇవాళ కూడా నేను 10 మందికి ప్లాన్ చూపిస్తే 5 మంది నాకు నో చెప్తారు. ఇవాళ కూడా నేను 15 లక్షలు 20 లక్షలు చెక్ చూపించినా కూడా నాది ఏం సార్ మీరు చేయగలుగుతారు, నాతో వద్దు, నాకు వద్దు, నేను చేయను. ఓకే, నో ప్రాబ్లం. సో డోంట్ వరీ. మీరు అనొచ్చు, అరే సార్ మాకు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారంటే మాకు ఏం పేఅవుట్స్ లేదు కాబట్టి. లేదు, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. పీపుల్ విల్ రిజెక్ట్ యూ నో మ్యాటర్ వాట్ లెవెల్ యూ ఆర్ ఆన్. మీరు ఏ లెవెల్లో ఉన్నా జనాలు రిజెక్ట్. దట్ ఈస్ ద లా ఆఫ్ యావరేజ్. ఇట్స్ వర్క్స్. లా ఆఫ్ యావరేజ్ పనిచేస్తుంది. ఓకే, సో ప్లీజ్ డోంట్ గెట్ డీమోటివేటెడ్. మీకు ఎవరైనా రిజెక్ట్ చేస్తే డీమోటివేట్ అవ్వద్దు. మీరు డీమోటివేట్ అవ్వకపోతే సక్సెస్ 100% సాధిస్తారు. క్లియర్? సో ఫస్ట్ దట్ ఈస్ యాక్షన్. యాక్షన్ చేస్తే మీరు రిజెక్షన్ వస్తుంది. ఓకే సార్, నాకు రిజెక్షన్ వద్దు, అసలు ఏమైనా మార్గం ఉందా, ఏమైనా ఫార్ములా ఉందా? యాక్షన్ తీసుకో. ఇంట్లో కూర్చో. The best thing. No action, no rejection. Next thing is persistence. Persistence అంటే అదే పని మళ్ళీ వేగంతో, బెటర్మెంట్తో, ఇంప్రూవ్మెంట్తో, అప్డేషన్తో చేస్తానే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ పర్సిస్టెన్స్. మీకు రిజెక్షన్ వస్తే మీరు అర్థం చేసుకోవాలి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఈ మాట ఏదో నేను తప్పు చెప్పాను కదా, ఓకే దాంట్లో మీరు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయండి. మీ భాషలో, మీ వ్యవహారంలో, మీ చెప్పిన విధానంలో మీరు అదే పని మళ్ళీ ప్లాన్ చెప్పడం, మళ్ళీ ప్రొడక్ట్ డెమో చూపించడం,
మళ్ళీ 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 ఇన్విటేషన్ చేయడం, మళ్ళీ మళ్ళీ ఫాలో చేయడం, దట్ ఈస్ కాల్డ్ మళ్ళీ మళ్ళీ ఏదో ఉంది కదా, దట్ ఈస్ పర్సిస్టెన్స్. రిజెక్షన్ వచ్చిన తర్వాత మీ స్పీడ్ స్లో అయిందంటే మీరు ఇంకా వెళ్తారు. రిజెక్షన్ వచ్చిన తర్వాత మీరు పర్సిస్టెంట్లీ అదే పని వేగంగా చేస్తే సక్సెస్ వస్తుంది. చాలా మంది తక్కువ ఏమైనా చేస్తారు తెలుసా? ప్లాన్ చూపించడంలో ఎవరైనా 10 ప్లాన్ చూపిస్తే 8 మంది రిజెక్ట్ చేస్తారు. నో, ప్లాన్ చూపించడం కొద్దిగా తగ్గించేస్తారు. ఎవరిని అమ్మా ఎందుకు 10 మందికి చెప్తే 8 మంది ఎలా అవుతుంది? ఓకే, 3 ప్లాన్ చూపిద్దాం. ఇప్పుడు 10లో 8 నువ్వు అంటున్నారంటే 3లో ఎంతమంది చెప్తారు? నో. 3 చెప్తే 3 వద్దంటున్నారు. తర్వాత రోజుకి ఒకటే ప్లాన్ చెప్తున్నావు అంటే రిజెక్షన్. తర్వాత వదిలేరా నేను నాకు ఒకటి చెప్తాను, ఎవరైనా దొరికితే అప్పుడు చెప్తాం. సో వాట్ యూ హావ్ డన్ ఇస్ స్లోలీ ఆటోమేటిక్గా యూ గో బ్యాక్. ఆటోమేటిక్ మీకు తెలియకుండా మీరు బ్యాక్ అయిపోతారు. బట్ ద మూమెంట్ యూ ఆర్ రిజెక్టెడ్, ఎవరైనా మీకు నో అన్నారంటే అసలు ఆ లోపలు గుండెల్లో ఒక మంటలాగా రావాలి. నువ్వు నాకు నో అంటారు. చూపిస్తాయి ఇంకా వేగంగా, ఇంకా 10 మందికి 15 మందికి ఇవ్వాలి, 15 మంది 20 మెంబర్స్ చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ పర్సిస్టెన్స్, రైట్? సో ఫస్ట్ ఈజ్ యాక్షన్ మై ఫ్రెండ్స్. యాక్షన్ చేస్తే రిజెక్షన్ వస్తుంది, 100% వస్తుంది. ఎవరు ఆపలేదు. మనము ఒక ప్లేస్ నేను వెళ్ళాను, చాలా అమాయకుడు పాపం ఆయన, హి వాజ్ వెరీ నేమ్, ఒక చాలా మంచి వ్యక్తి. నాకు అంటారు సార్ ఏదో మార్గం అంటే మనము ఏదో తపస్య అట్లా ఏమైనా చేస్తే, హి వాజ్ వెరీ స్పిరిచువల్ గా. సో నాకు ఏమంటున్నారంటే సార్ నేను గుజరాత్లో, ఆ పర్సన్ గుజరాత్లో, సో ఆయన అంటారు నాకు సార్ నేను ఫాస్టింగ్ చేస్తే రిజెక్షన్ రాదా? సార్ నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి. ఫాస్టింగ్ చేస్తే రిజెక్షన్ రాదనేసి, లేదు సార్ మన నవరాత్రిలో ఫాస్టింగ్ ఉంటుంది, నేను కొద్దిగా మాతాకి కొద్దిగా నేను గట్టిగా చేస్తే నేను చెప్పాను అయ్యా నువ్వు ఫాస్టింగ్ చేసిన 9 days, నేను రంజాన్లో 30 days రోజా ఉన్నా, రిజెక్షన్ వస్తుంది. వాట్ ఎవర్ యూ డూ, దెర్ ఈస్ నో వే యూ కెన్ స్టాప్ రిజెక్షన్. సి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. నేను రిజెక్షన్ కి ఎందుకు చెప్తున్నానంటే 95% మన టీంలో, మన మొత్తం సర్కిల్లో 95% ఎందుకు బిజినెస్ ఆపేస్తారు తెలుసా? బికాస్ ఆఫ్ రిజెక్షన్. ఫియర్ ఉంది వాళ్ళకి, అరే నాకు ఆయన నో చెప్పేస్తే ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ जाता है बोल के they don't do the business. So friends, I want to make you mentally strong. మీ గుండెకి మీరు స్ట్రాంగ్ చేయాలా. రిజెక్షన్ కి రెడీ ఉన్నారనుకోండి, no one can stop you from becoming Kohinoor Crown President in INC. That is all. Then is persistence. Again, మీరు రిజెక్షన్ వచ్చిన తర్వాత ఆపకుండా అదే పని ఎక్కువ వేగంతో, ఎక్కువ డెడికేషన్తో, అప్డేషన్తో మీరు చేస్తే మీకు 100% సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. ఫెయిలియర్స్. మీరు పర్సిస్టెంట్ గా చేస్తున్నారు పని, డెడికేటెడ్ గా చేస్తున్నారు, మీ అప్లైన్ చెప్పిన విధానంగా చేస్తున్నారు. మీ అప్లైన్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సక్సెస్ కి మీరు ఇక్కడ వెళ్ళాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టెప్స్. ఈ ఒకటి తెలుగు మెట్లు, సారీ ఇది ఒక మెట్లు. ఫెయిలియర్ ఇస్ వన్ ఆఫ్ ద స్టెప్. మీరు పర్సిస్టెంట్ గా మీరు పని చేసిన, మీరు రోజుకి 10 ప్లాన్ చూపిస్తున్నారు, డెడికేటెడ్ గా రోజుకి హోమ్ మీటింగ్ చేస్తున్నారు, డెడికేటెడ్ గా మీరు ఫాలో అప్ చేస్తున్నారు, డెడికేటెడ్ గా మీరు డెమోలు చేస్తున్నారు, డెడికేటెడ్ గా రిటైలింగ్ చేస్తున్నారు, పర్సిస్టెంట్ గా చేస్తున్నారు. అప్పుడు కూడా
ఫెయిలియర్స్ వస్తాయి. ఏ రకంగా వస్తాయి ఫెయిలియర్? ఏ రకంగా రావచ్చు ఫెయిలియర్? ఫెయిలియర్ ఎట్లా రావచ్చు అంటే, మీ టీంలో ఎవరు మీ మాట వినరు. మీ ఎదురుగా మీరు చెప్పిన పని ఉల్టా చేస్తారు. మీరు చెప్తే ఏ ఆయన చేస్తాడు జెడ్. ఓకే, ఫెయిలియర్స్ ఏ రకంగా రావచ్చు? మీరు ఎవరికో చాలా విత్ అ లాట్ ఆఫ్ హార్ట్ అండ్ విత్ అ లాట్ ఆఫ్ ఇమోషన్ మీరు ఎవరికైనా ఇన్వైట్ చేశారు మీటింగ్లో, మీ అప్లైకి చెప్పారు, సార్ 10 మంది నేను రమ్మని చెప్పాను, 100% వాళ్ళు వస్తారు. ఆ మీటింగ్లో ఒక్కరు కూడా రాదు. పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరు ఎండలో కెనోపీ పెట్టుకుని నుంచున్నారు, ఒక్క 100 రూపాయల ప్రొడక్ట్ కూడా మీరు అమ్మలేదు. ఫెయిలియర్స్ ఉంటాయి. బట్ అగైన్ మై ఫ్రెండ్స్, ఈ ఫెయిలియర్స్ కి దాటి మీరు ముందుకు వెళ్తేనే మీకు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నేను ఇది ఏదో చెప్తున్నాను 100%. నెక్స్ట్ మై ఫ్రెండ్, నెక్స్ట్ డౌట్స్. మళ్ళీ ఫెయిల్ అయ్యేటప్పుడు ఈ అబ్బాయి చేస్తున్న బిజినెస్ కరెక్ట్ ఉందా లేదా డౌట్ అనిపిస్తుంది. ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అవుతున్నాము, రిజెక్ట్ అవుతున్నాము. ఇది చేసేది పని కరెక్ట్ ఉందా లేదా? మీకు డౌట్ వచ్చిందంటే మీ డౌట్ మీ మొహం మీద కనిపిస్తుంది. ఆ డౌట్ టక్ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది మీ ఫ్యామిలీకి. ఆల్రెడీ రిజెక్షన్ లో ఉన్నారు వాళ్ళు. ఏం అయిపోయావా? వచ్చిందా మన మర్సిడీస్? వస్తుందా ఎప్పుడు? సో దట్ డౌట్ ఇస్ కంటేజియస్. కంటేజియస్ అంటే అర్థం అవుతుంది కదా, కరోనా ఎలా ఉంది, కంటేజియస్, తక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో డౌట్ ఇస్ కంటేజియస్. మీకు మీ బిజినెస్ మీద, మీకు మీ ఎఫర్ట్స్ మీద డౌట్ వచ్చిందంటే ఆ డౌట్ మీ మొహం మీద, మీ బాడీ లాంగ్వేజ్ మీద కనిపిస్తుంది. అండ్ దట్ డౌట్ ఈస్ కంటేజియస్. ఇమ్మీడియట్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ ఆ డౌట్ ని పట్టుకుంటారు. అండ్ ఆ డౌట్ తర్వాత మీ టీంలో ట్రాన్స్ఫర్ అవుతుంది మెల్లమెల్లగా. మీ టీంలో ఒక చాలా మంచి, చాలా ఎక్సైటెడ్, చాలా ఫైర్డ్ అప్ ఏదో సూపర్ స్టార్ ఉంటారు కదా, వాడు క్యాచ్ చేసేస్తాడు. అరే నా రూబీ వాడు కొద్దిగా లూజ్ అయ్యాడు. ఆయన మొత్తం ఫైర్, మొత్తము చల్లగా అవ్వడం స్టార్ట్ అయింది. అదేవిధంగా సిల్వర్, అదేవిధంగా 20%, అదేవిధంగా 25% అందరు మీ డౌట్ కి క్యాచ్ చేస్తారు అండ్ వాళ్ళకి డౌట్ మొదలైపోతుంది. సో మై ఫ్రెండ్స్, ఫెయిలియర్ వస్తే మీరు డౌట్ లో రాకూడదు బిజినెస్ లో. దిస్ బిజినెస్ ఈజ్ 100% టెస్టెడ్. ప్రొడక్ట్స్ ఆర్ 100% టెస్టెడ్. ఈ బిజినెస్ లో లక్షల మంది డబ్బులు సంపాదిస్తున్నారు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ lakhs of rupees. సో మీకు డౌట్ ఉండకూడదు. దేర్ ఆర్ టెస్టిమోనియల్స్ ఉన్నారు. ఈ బిజినెస్ లో ఆడి, బెంట్లీ, పోర్షే, BMW, మర్సిడీస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ బిజినెస్ ద్వారా జనాలు, అంటే ఇల్లు లేకున్న వాళ్ళు, నేను ఒక రెంటెడ్ ఇల్లు ఉండేవాళ్ళు, ఇవాళ నాకు 2.5 crore rupees ది నాకు ఫ్లాట్ ఉంది హైదరాబాద్. I started with zero తో స్టార్ట్ చేసిన 50 lakh rupees అప్పు ఉన్న పర్సన్ దగ్గర more than 10.5 crore rupees సంపాదించిన ఈ బిజినెస్ లో. నా మదర్ కి ఓన్లీ 2 months చెప్పారు డాక్టర్. సెప్టెంబర్ 2013 లో డాక్టర్ చెప్పారు ఓన్లీ 2 months ఉంటుంది మీ మదర్. ఈ ప్రొడక్ట్స్ వల్ల 28 months ఎక్కువ బతికింది. డౌట్ నాకు ఉంటుందా? లేదు. ఎందుకు ఉండాలి? ఫెయిలియర్స్ రాలేదు, నాకు వచ్చాయి. ఫెయిలియర్స్ వచ్చాయి కానీ నాకు ఎప్పుడు డౌట్ రాలేదు. బిజినెస్ మీద, ప్రొడక్ట్ మీద, ప్లాన్ మీద, నా అప్లైన్ మీద, ఈ సిస్టమ్ మీద ఎప్పుడు డౌట్ రాలేదు. మీకు కూడా ఫెయిలియర్స్ వస్తాయి కానీ డౌట్ రాకూడదు ఎప్పుడు.
ఎందుకంటే డౌట్ ఈస్ కంటేజియస్. ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది. మీకు డౌట్ వచ్చిందంటే మీ బాడీ లాంగ్వేజ్ లో ఒక తేడా వచ్చేస్తుంది, మీ వాయిస్ లో ఒక తేడా వచ్చేస్తుంది, మీరు ఇంకా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు, ఆ కాన్ఫిడెన్స్ లో తేడా వచ్చేస్తుంది. అండ్ ఎవరికి మీ మీద డౌట్ వస్తుంది ఆయన మీకు ఓపెన్ గా వచ్చేసి చెప్పడు, సార్ మీకు ఏదో డౌట్ ఉంది అనేసి నాకు డౌట్ ఉంది చెప్పడు. మెల్లగా దూరం అయిపోతారు. అయిపోయింది రా చేసారు అట్టి పని అయిపోయింది, ఏదో వేరే కట్టుకుందాం, మనం ఏదో పాయింట్ దీనిలో అయిపోతాం అట్లా. యు అండర్స్టాండ్? సో నెవర్ బ్రింగ్ డౌట్, బికాస్ మై ఫ్రెండ్స్ ఫెయిలియర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫెయిలియర్ ఒక మెట్టు లాగా ఉంది. ఇట్ ఈస్ అ స్టెప్ it will definitely reach you to success, right? Next, very important, ఈ బిజినెస్ లో చాలా సాక్రిఫైసెస్ చేయాలి, చాలా త్యాగాలు చేయాలి. సాక్రిఫైసెస్. ఇప్పుడు ఈ సాక్రిఫైసెస్ ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి? ఈ సాక్రిఫైసెస్ ఎందుకు చేయాలి? సక్సెస్ చేశారు. ఓకే రైట్. అంటే మేడం రెస్ట్ చేసిన టైంకి సాక్రిఫైస్ చేసి ఆ టైంలో పని చేస్తున్నారు. ఓకే గుడ్. ఇంకా ఏంటండి? బిజినెస్ కి సాక్రిఫైస్ చేస్తారా? ఓకే, అంటే వేరే ఏదో బిజినెస్ చేస్తున్నారు దానికి మీరు సాక్రిఫైస్ చేసి ఈ బిజినెస్ చేస్తున్నారు. ఓకే రైట్. హ్యాపీనెస్ మీరు సాక్రిఫైస్ చేసేసి ఏ హ్యాపీనెస్? చైర్ సాక్రిఫైస్ చైర్. సో ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు అందరూ త్యాగాలు చేస్తున్నారంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ త్యాగాలే మీకు మీ విజయం దగ్గర తీసుకెళ్తుంది. నో డౌట్. సాక్రిఫైస్. థ్యాంక్ యూ. దిస్ బిజినెస్ actually asks for a lot of sacrifice. అంటే వేరే ఏ ప్రొఫెషన్ లో, అండ్ ఐ కెన్ టాక్ అబౌట్ అ డాక్టర్, అంటే నేను యాజ్ అ డాక్టర్ గా ఇంత సాక్రిఫైస్ చేయలేదు నాకు తెలుసు. అంటే ఏ ప్రొఫెషన్ లో ఇంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉండవు నాకు అనిపిస్తుంది. బట్ ఏ ప్రొఫెషన్ లో ఇంత సక్సెస్, ఇంత మంచి లైఫ్ స్టైల్ కూడా లేదనేసి నేను చెప్పగలుగుతాను. సో the moral is the bigger the sacrifice, bigger is the success. నేను యాజ్ అ డాక్టర్ గా చిరంజీవి గారితో పాటు, ఆయన ఫ్యామిలీతో పాటు, రామ్ చరణ్ తో పాటు, తేజ్ తో పాటు, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇవన్నీ అంటే బాగా హైఫై లైఫ్ చూసా. బట్ ఐ యూస్ టు డ్రైవ్ a second hand two-wheeler. Second hand two-wheeler. వాళ్ళతో పాటు పెద్ద పెద్ద ప్రీమియర్స్ అటెండ్ చేసిన, ఆయన ఇంటికి వెళ్ళి లంచ్ డిన్నర్ కూడా చేసిన. కానీ నేను ఉండేది ఒక సింగిల్ బెడ్రూమ్ రెంటెడ్ హౌస్ లో యాజ్ అ డాక్టర్ గా చెప్తున్నాను. బట్ వెన్ ఐ కేమ్ టు ఐఎన్సీ చాలా సాక్రిఫైస్ చేసిన, ఆ మొత్తం సర్కిల్కి సాక్రిఫైస్ చేసిన, పక్కన పెట్టేసిన మొత్తం సర్కిల్. ఓకే, ఫ్రెండ్స్ కి సాక్రిఫైస్ చేసిన, నాకు ఉన్న కొన్ని బ్యాడ్ అలవాట్లు ఉండే అది సాక్రిఫైస్ చేసిన, తర్వాత నాకు చాలా ఈగో ఉండే. మామూలు ఈగో కాదు, ఎందుకంటే చిరంజీవి కాబట్టి ఎక్కడ ఉండే నాకు, అంటే ఎక్కడో ఎక్కింది నాకు అప్పుడు. సో
అన్నిటికీ సాక్రిఫైస్ చేస్తూ చేస్తూ చాలా చేసిన. మీరు ఏదేదో చెప్పారు కదా, అన్నీ చేసిన. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నేను నా గొప్పతనం అనేసి చెప్పట్లా. ఇట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఇది మీరు సాక్రిఫైస్ చేయకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు రీచ్. సింపుల్. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. దాంట్లో ఐ టెల్ యూ, సంబడి టోల్డ్ మనీ. ఎవరు మనీ కూడా చెప్పారు ఇక్కడ, ఎవరు చెప్పారు మనీ సాక్రిఫైస్ చేసి. సో ఐ వాంట్ టు కరెక్ట్ దెమ్. యూ డోంట్ సాక్రిఫైస్ మనీ. మనీకి ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నారు? ఈ మనీ ఎర్న్ చేయడానికే కదా మనం సాక్రిఫైస్ చేయాల్సింది. ఇక్కడ మీరు డబ్బుల పరంగా యు ఆర్ యాక్చువల్లీ స్పీకింగ్ మటీరియలిస్టిక్, మీరు ఏమీ సాక్రిఫైస్ ఇవ్వరు. ఇక్కడ వాట్ యు ఆర్ సాక్రిఫైసింగ్ ఈజ్ మీరు ఏదో టైం వేస్ట్ చేస్తున్నారు. పార్టీస్ లో, ఫంక్షన్స్ లో, there are so many festivals మీరు అటెండ్ చేయలేకుండా, that you can sacrifice. Good time with your friends and families, that you can sacrifice. మీ బాబు బర్త్డే ఉండొచ్చు, that you can sacrifice. Someone has passed away in your family, ఏదో ఫ్యూనరల్ ఉంది, ఆయన మీరు అక్కడ వెళ్ళలేకపోయారు, ఏదో ప్లాన్ ఇస్తున్నారు, that can be sacrificed. Those are the things మీరు sacrifice చేస్తారు. తర్వాత మనకి sacrifice చేయాల్సింది చాలా ఉన్నాయి. లైక్ ఈగో, అహంకారం. You have to sacrifice it. Hello? మనం sacrifice word ఎందుకు యూజ్ చేస్తున్నాం? Sacrifice అని పదం ఎందుకు వాడుతున్నాం? Can someone else do sacrifice for you? తెలుగులో నాకు చెప్పడం ఎట్లా చెప్పాలంటే, మీకోసం వేరే ఎవరైనా సాక్రిఫైస్ చేయగలుగుతారా? సాక్రిఫైస్ చేయాలంటే ఎవరు చేయాలి? మనమే చేయాలి. అంటే ఐ హోప్ యు అండర్స్టాండ్ ద పాయింట్ వాట్ ఐ ట్రై టు సే. ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే, మీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్, ఈగో, అహంకార్ ఏదైనా ఉన్నా సాక్రిఫైస్ చేయాలా? That means దానికి మీరే చేయాల్సిందే. No one else can do it for you. That is why we are using the word sacrifice. So my friends, this is very very important. ఇక్కడ టాప్ ఎవరెవరు లీడర్స్ కూర్చున్నారు కదా, ఇక్కడ విఆర్కే గారు కానీ, ఎంఎస్ఆర్ గారు కానీ, జిఎస్ఆర్ గారు, శ్రీధర్ గారు, మహబూబ్ గారు, all the chairmen have sacrificed a lot. మీ టీంలో మీటింగ్ కోసము వాళ్ళు వాళ్ళ పిల్లల బర్త్డే వదిలేసుకొని వచ్చి ఉంటారు, చాలాసార్లు వచ్చినట్లు అయి ఉంటుంది. మీ టీంకి ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే వేరే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు బాగాలేదు, వేరే వాళ్ళకి హాస్పిటల్ అప్పుడు చెప్పి వచ్చి ఉంటారు. అట్లా కూడా డేస్ ఉన్నాయి. మీ టీంకి ప్రొడక్ట్ ట్రైనింగ్ డెమో ఇవ్వాలంటే ఆయన నిద్ర పడకుండా ఆయన మీకు సర్వీస్ ఇచ్చే రోజు ఉంటాయి. అండ్ మీరు కూడా చేస్తున్నారు, నాకు తెలుసు. చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది అప్లై చేస్తున్నారు. సో దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద బెస్ట్ క్వాలిటీ అ లీడర్ కెన్ హ్యావ్ ఆఫ్ సాక్రిఫైసింగ్. ఖచ్చితంగా గట్టిగా మీరు మీ అందరి కోసం చెప్పడం కొట్టాలి. మీ అందరూ, I know that you all are great sacrificing leaders. So friends, ఇంత పెద్ద మీ సాక్రిఫైస్ ఉంటే అంత పెద్ద సక్సెస్ ఉంటుంది. నెక్స్ట్, డిసిప్లిన్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ అవ్వాలంటే మీరు డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ కనబడుతుంది? హౌ టు సమ్వన్ నో that you are disciplined? ఎలా తెలుస్తుంది? టైం పంక్చువాలిటీ. ఓకే. టాకింగ్. ఓకే. కమిట్మెంట్స్. ఓకే. యాటిట్యూడ్. ఓకే. ఇంకా మేనేజింగ్ టైం. ఓకే.
ఎవరు చెప్పారు డ్రెస్ కోడ్? మీరు అంటే చాలా ఉన్నాయి కానీ ఫస్ట్ కనిపించిన ఫస్ట్ ఎవిడెన్స్ దట్ యువర్ డిసిప్లిన్ ఇస్ యువర్ డ్రెస్ కోడ్. అంతే కదా? టైం మేనేజ్మెంట్ ఇవన్నీ తర్వాత ఎస్ ఇట్ ఇస్ రైట్, కమిట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ద ఫస్ట్ థింగ్ దట్ ఎస్ యు ఆర్ అ డిసిప్లిన్ సోల్జర్ ఆఫ్ దిస్ టీమ్, యు ఆర్ ఇన్ డిసిప్లిన్, యు ఫాలో అ పర్టిక్యులర్ decorum is your dress code. హలో, మీరు డ్రెస్ కోడ్ లో లేదంటే it shows that you are not disciplined. That shows that you are a revolter. ఏ ఎంఎస్ఆర్ వేసుకుంటే నేను ఎందుకు వేసుకోను? ఆయన వేసుకుంటున్నాడు, నేను వేసుకోను. ఆయన టీషర్ట్లో ఉంటే నేను ఎందుకు ఉండాలి? See, I tell you one thing. If you want to be a successful person, you cannot be a revolter. Hello. Revolt చేసి మీరు సక్సెస్ అవ్వాలి. బికాస్ మీరు రివోల్ట్ చేస్తే ఒక డిసిప్లిన్, ఒక సంఘటన, మనది ఐఎంసీ సంఘటన, ఇట్స్ ఎ ఇన్స్టిట్యూషన్. హలో, ఇట్స్ ఎ ఇన్స్టిట్యూషన్. yes or no? ఇన్స్టిట్యూషన్ లో ఇన్స్టిట్యూషన్ టాప్ బాస్, టాప్ హెడ్, చైర్మన్ గారు డాక్టర్ అశోక్ భాటే గారు, మీరు ఎప్పుడైనా ఆయనకి 7.5 years అయింది బాస్, ఐ కెన్ గ్యారంటీ అండ్ ఛాలెంజ్ యూ, నేను ఎప్పుడు ఆయనకి వితౌట్ డ్రెస్ కోడ్ అసలు చూడలేదు. ఆయన ఇంట్లో కూడా డ్రెస్ కోడ్ లో ఉంటాడు. కలర్డ్ కోట్ లో, కలర్డ్ ప్యాంట్ లో, వేరే ఏదో బ్లాక్, పింక్, వైట్, బ్లూ, వేరే ఏ డ్రెస్ కోడ్ లో చూడలేదు. ఐఎన్సి కోట్ ప్యాంట్, ఐఎన్సి టీ షర్ట్ తప్ప అసలు చూడలేదు. హీ సో డిసిప్లిన్. అండ్ a person of that caliber, head of the institute, इस संस्था की आयना हेड, just imagine మన అందరికి ఏదో డ్రెస్ ఆయన వేసుకుంటున్నారు, అదే డ్రెస్ మీరు కూడా వేసుకోవాలి అనేసి మనకి ఈస్ గివింగ్ us a chance. So why should we not wear it? హలో, అది చెప్తున్నారు దట్ నేను చైర్మన్ ఉన్నాను, నేను ఏదో డ్రెస్ వేసుకుంటున్నాను, అదే మీరే వేసుకొని మీరు కూడా he could have designed a different t-shirt for him. చేయలేదు కదా? ఆయన ఏదో టీ-షర్ట్ వేసుకుంటున్నారు, మీరు కూడా అదే వేసుకుంటున్నారు, నేను కూడా అదే వేసుకుంటున్నాను. సో మై ఫ్రెండ్స్, ద ఫస్ట్ థింగ్ ఇస్ డిసిప్లిన్. డిసిప్లిన్ లో ఇస్ డ్రెస్ కోడ్. నెక్స్ట్ కమ్స్ టైం టు టైం మీటింగ్ కి రావాలి. మీకు మీ అప్లైన్, మీకు మీ యాక్టివ్ గ్రోయింగ్ సక్సెస్ఫుల్ అప్లైన్ ఏదో చెప్తున్నారు బిజినెస్ గురించి, మీరు డిసిప్లిన్ గా ఫాలో అవ్వాలి. అవ్వాల్సింది. మీరు ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారా ఎవరికైనా, డబ్బులు ఎవరికైనా ఇవ్వాలా, లేకపోతే మీరు ఏదైనా టైం ఇచ్చారా మీటింగ్ కోసం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు బి డిసిప్లిన్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ డ్రెస్ కోడ్. మీ డ్రెస్ కోడ్ సరిగా లేదనుకోండి, మీ టీం మీ గురించి వేరే ఆలోచన వస్తుంది. యు ఆల్ ఆర్ బెటర్. చాలా మంది ఇవాళ డ్రెస్ కోడ్ లో రాలేకపోయారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద రీజన్, I don't know, but almost 80% dress code lo uన్నారు. So can we have a big round of applause for that? మాటలో డిసిప్లిన్ ఉండాలి. ఎవరితో ఏమి మాట్లాడకూడదు, నోట్లో వచ్చిన ఏదో. అండ్ I tell you, కొందరు చాలా హర్ట్ఫుల్ గా మాట్లాడతారు, అది ఎదురుగా ఉన్న పర్సన్ కి హర్ట్ అయ్యేటట్టుగా మాట్లాడతారు. దిస్ బికమ్స్ అ హ్యాబిట్ అండ్ దిస్ బికమ్స్ అ డిసిప్లిన్ ఫర్ దెమ్. అట్లాగా మాట్లాడతారు. సో ఈ బిజినెస్ లో మనం ఇంత హంబల్ గా ఉంటే, ఇంత మనము మన వర్డ్స్ కి చూసుకొని మాట్లాడితే, ఎవరికైనా హర్ట్ చేయకుండా మాట్లాడితే, దట్ ఈస్ బెటర్. సో దానికి యూ హ్యావ్ టు ఫార్మ్ అ డిసిప్లిన్. డైలీ మంచి మాటలు, మంచి శబ్దావళి మీరు
యూజ్ చేయండి. నెవర్ యూజ్ ఎనీ బ్యాడ్ వర్డ్స్ ఆర్ ఎనీ బ్యాడ్ లాంగ్వేజ్ ఫర్ ఎనీవన్. రైట్? సో డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్లీజ్. ఈ బిజినెస్ లో మీకు చాలా క్రిటిసిజం కూడా వస్తుంది. ఈ బిజినెస్ లో మీ టీంలో మీకు క్రిటిసైజ్ చేసుకోవచ్చు చాలా మంది. అంటే ఈ బిజినెస్ లో ఎలా ఉందంటే యూ హ్యావ్ 5, 6, 7, 8, 10 టీమ్స్ ఉంటాయి. అంటే ఈ టీమ్స్ అంటే ఒక్కొక్క ఫ్యామిలీ, ఒక్కొక్క పిల్లర్ మీకోసం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు విఆర్కే గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఈజ్ మై లైక్ మై సన్. అట్లా విఆర్కే గారు లాగా ఇంకా ఉన్నాయి. సో ఇప్పుడు చాలా సార్లు ఏమవ్వచ్చు అంటే ఒక్క టీంకి మీరు 3-4 టైమ్స్ ఎక్కువ వెళ్ళిపోయారు అనుకోండి, ఎక్కువ ఫొటోస్ కనపడ్డాయి అనుకోండి సోషల్ మీడియా మీద, వేరే అన్న తమ్ముడు చేస్తారు కదా, అరే మీరు ఎప్పుడైనా అక్కడ వెళ్తారు, క్రిటిసిజం అవుతుంది, సాధ్యమే అవుతుంది. సో యాజ్ అ లీడర్ యూ నీడ్ టు లర్న్ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటిసిజమ్స్. అంటే నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇలాంటివి చాలా వస్తాయి. క్రిటిసిజం రకరకాలుగా ఉంటాయి. జనాలు మీ స్పీచ్ కి క్రిటిసైజ్ చేస్తారు. సార్ మీరు ఏదో మాట్లాడతారు, ఎప్పుడు చూసినా అదే ఉంటుంది. కొందరు ఉంటారు అట్లా, మీరు సార్ ఎప్పుడు వచ్చినా స్టేజ్ మీద అదే 1 hour సేమ్ వర్డ్ టు వర్డ్ సేమ్ ఉంటుంది. చాలా మంది క్రిటిసైజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారు, కానీ మీరు ఏదో చేస్తున్నారు, యు ఆర్ డూయింగ్ ఇట్ విత్ యువర్ హార్ట్, యు ఆర్ డూయింగ్ విత్ యువర్ డెడికేషన్, యు ఆర్ డూయింగ్ విత్ యువర్ అట్మోస్ట్ వాట్ ఎవర్ మీరు ఏదో నేర్చుకున్నారు దాన్ని బట్టి మీరు చేస్తున్నారు. సో మై ఫ్రెండ్స్, ద బెస్ట్ వే టు అవాయిడ్ criticism is criticism ki avoid cheyalante best way ఏంటి? దూదలు పెట్టుకొని నేను రాంగ్ క్వశ్చన్ అడిగాను. యూ కెనాట్ అవాయిడ్ క్రిటిసిజం అవుతుంది. మీరు ఇంత మీరు జాగ్రత్తగా ఉంటేనే కూడా క్రిటిసిజం వస్తుంది. ద బెస్ట్ వే టు హ్యాండిల్ క్రిటిసిజం is to ignore. Hello? First, ignore who is criticizing, and second, దాంట్లో what is there you can improve in yourself. That should be done. Hello? Yes sir. అంటే ఎవరు నాకు చెప్పారు సార్ మీరు అట్లా చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అట్లా చేస్తారు. ఇగ్నోర్ అంటే నీ మాట ఇగ్నోర్ చేసేసి నో అంటే ఇగ్నోర్ అంటే హర్ట్ అవ్వద్దు. ఆయన ఏదో చెప్పారు, క్రిటిసైజ్ చేశారు, నో ప్రాబ్లం, ఇగ్నోర్ ఇట్. డోంట్ మేక్ ఎనిమోసిటీ, అంటే ఆయనతో ఏదో మనసులో పెట్టుకొని అరే ఆయన నా గురించి ఎట్లా చెప్పేసిండు అది ఇది నేను ఫైట్ చేస్తాను, నేను ఆయనకి తర్వాత చూస్తాను అనేసి ఆ ఫీలింగ్ ఉండకుండా ఐ షుడ్ థింక్ దట్ హౌ కెన్ ఐ ఇంప్రూవ్ ఆన్ వాట్ హి హస్ టోల్డ్. ఓకే, సో యూ కెనాట్ అవాయిడ్ క్రిటిసిజం. You getting my point? Yes. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మై ఫ్రెండ్స్, దీస్ ఆర్ వీక్ లింక్స్ ఇన్ ద చైన్ ఆఫ్ యువర్ సక్సెస్. దీస్ ఆర్ వీక్ లింక్స్, దీస్ ఆర్ ఇమోషనల్ లింక్స్. ఈ క్రిటిసైజ్ ఎవరైనా చేస్తే మనం బాగా ఇమోషనల్ అయిపోతాం. నా గురించి ఏదో చేశారా ఇంత చేసినా నేను దానికోసం మొత్తం ప్రాణం పెట్టేసిన, అసలు తిన్నకుండా ఇంత సపోర్ట్ చేసిన నా గురించి వేరే వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది ఇంట్లో. పాయింట్ హియర్ ఇస్ ఫ్రెండ్స్, ఐ నో ఇట్ ఈస్ ఇమోషనల్. నేను అంటే పర్సనల్గా మీరు తీసుకోవచ్చు లేదు, ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. అంటే 80% ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి వాళ్ళకి అనిపించవచ్చు అరే ఇద్దరు వచ్చలేదు. జస్ట్ నేను అట్లా ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో పాయింట్ ఈస్, మీరు మీ టీంలో ఎవరి కోసం బాగా ప్రాణాలతో ఎక్కువ మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, మీటింగ్ ఇస్తారు, కొన్నిసార్లు ఫైనాన్షియల్ గా కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, ఏదైనా
బట్ ఆయన ఎదురుగా మీకు ఏదో వేరే వాళ్ళు అరే సార్ ఏంటి అట్లా చేస్తున్నారు మా పుట్ట అయిన అంటారు ఇన్ వాట్ ఎవర్ వే మీకు క్రిటిసైజ్ చేస్తే యూ షుడ్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు ఇగ్నోర్ దాట్ అండ్ మేబీ థింక్ ఓ ఆయన నేను ఎంతో ప్రేమ చేస్తున్నాను ఆయన కూడా నాకు ఎంతో ప్రేమ చేస్తున్నాను కానీ వై డి వి సే లైక్ దిస్ దర్ ఇస్ సంథింగ్ విచ్ ఐ హావ్ టు ఇంప్రూవ్ ఆ మైండ్ సెట్ కూడా కొద్దిగా ఉండాలి అప్పుడే యూ విల్ ఫార్మ్ బెటర్ రిలేషన్షిప్ హలో రైట్ సో క్రిటిసిజం హ్యాండిల్ చేయడానికి కూడా మీరు గట్టిగా ఉండాలి అప్పుడే మీరు సక్సెస్ఫుల్ అవుతారు యు నో వాట్ నరేంద్ర మోదీ గారు పేరు విన్నారా ఎప్పుడైనా దిక్కొద్దు అంతే గుజరాత్ ఆయన 135 crore జనతాలో ఆల్మోస్ట్ రోజుకి ఆయనకి 20 to 25 crore పీపుల్ తిడతారు క్రిటిసైజ్ చేస్తారు ఆయన ఏదో కొత్తగా తీసుకొని వచ్చారు క్రిటిసిజం మీడియా మీద సోషల్ మీడియా మీద పేపర్లో గలీజ్ మాటలు చెప్తారు ఆయన క్రిటిసిజం కి మనకి ఇక్కడ ఇద్దరు ముగ్గురు చెప్తే మనకి హార్ట్ అటాక్ వచ్చేటట్టుగా ఉంటుంది మరి నా గురించి ఆయన చూడండి 20-25 crore 30 crore దాకా జనాలు రోజు తిడుతూనే ఉంటారు క్రిటిసైజ్ చేస్తారు ఆయన అట్లా తప్పు చేసిండు ఈ స్కీమ్ బాగాలేదు ఫలానా స్కీమ్ అట్లా ఉంది ఈ స్కీమ్ అట్లా ఉంది నువ్వు చేసేది నీకు అర్థం కావట్లా నువ్వు ప్రధానమంత్రి అయ్యి అంటే రకరకాలుగా చెప్తారు కదా అది కూడా ఒక్కటే లాంగ్వేజ్ లో కాదు అన్ని లాంగ్వేజ్ లో తెలుగు వాళ్ళు తెలుగులో తిడుతున్నారు తమిళ వాళ్ళు తమిళ్లో తిడుతున్నారు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ లో హిందీ వాళ్ళు హిందీ గుజరాతీ వాళ్ళు గుజరాతీ తట్టుకుంటున్నాడు కదా ఆయన ఆగిందా I'm just giving an example. See, point here is what I'm trying to say is that ఏదో ఫార్ములా వచ్చింది ఓకే బాగా క్రిటిసైజ్ చేశారు మళ్ళీ తీసేసుకున్నారు బాగా క్రిటిసిజం అయింది సంథింగ్ అయింది బట్ డిడ్ హీ స్టాప్ టేకింగ్ డిసిజన్స్ డిడ్ హీ స్టాప్ టేకింగ్ ద కంట్రీ ఫార్వర్డ్ హలో డిడ్ హీ స్టాప్ ద డెవలప్మెంట్ నో దట్ ఈస్ వై హీ ఈస్ సక్సెస్ఫుల్. That is why the whole world looks upon him as a great global leader. Hello? You understand that? That is the point. ఇప్పుడు వేరే గతంలో ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ అట్లా చాలా మంది అయ్యారు కొద్దిగా క్రిటిసిజం అయితే సీదా వాళ్ళు హాస్పిటల్లో వెళ్ళి కొద్దిగా సలైన్ ఇప్పిస్తారు అట్లా ఉంటుంది కదా కానీ ఆయన చూడండి ఎలా ఉంటుంది. The point here is that criticism should not stop you. క్రిటిసిజం అవుతాయి మీ ఫ్యామిలీ వాళ్ళు చేస్తారు మీ టీం వాళ్ళు చేస్తారు మీ ఫ్రెండ్స్ చేస్తారు ఎవ్రీవన్ ఇస్ దేర్ టు జడ్జ్ యు. వాట్ ఇస్ క్రిటిసిజం? సారీ, క్రిటిసిజం ఇస్ నథింగ్ బట్ జడ్జింగ్. క్రిటిసిజం ఇస్ నథింగ్ బట్ జడ్జింగ్. జనాలు మీకు జడ్జ్ చేస్తున్నారు అరే నువ్వు ఏం వేసుకున్నావు టీ-షర్ట్ Now I am criticized, but if he takes it very serious, నా షర్ట్ గురించి ఎట్లా చెప్తున్నారు నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది అట్లా. So the point is that everyone is there to judge you and criticize you, no matter what level you are on. మీరు ఆ క్రిటిసిజం కి ఆ జడ్జిమెంట్ కి ఇఫ్ యూ బికమ్ అ బలి అండర్స్టాండ్ బలి అవ్వకూడదు ఆ క్రిటిసిజం కి ఆ జడ్జిమెంట్ మీరు బలి అయ్యారంటే 100% డోంట్ బికమ్ అ బలి కా బకరా ఓకే. So criticism is very common in our business. People will criticize you and people will criticize you more when your speed is more towards the peak. Hello?
మీరు పైన ఎక్కేటప్పుడు మీ స్పీడ్ వేగంగా ఉంటే అప్పుడు జనాలు ఎక్కువ క్రిటిసైజ్ చేస్తారు, ఎక్కువ జడ్జ్ చేస్తారు. ఎంఎస్ఆర్ గారు లక్కీరా, లక్ బాగుంది కాబట్టి అట్లా అయింది. హలో, యు ఆర్ క్రిటిసైజింగ్ హిమ్. అంటే ఆయన సక్సెస్ అవుతున్నాడంటే ఆయన లక్కీ, పని ఏం చేస్తున్నాడు, అదే ఆయన టీచర్ కాబట్టి మంచిగా మాట్లాడతారు అంటే ఏముంది దాంట్లో. క్రిటిసైజ్ చేస్తున్నారు. పోతేనా తెలుగులో ఎలా చెప్పాలి, चप्पल को पानी में भिगो के मारने को बोलते कि ఏమంటారు, चप्पल की कड़ी చేసేసి కొడతారని తెలుగులో ఏమంటారు. చెప్పుని తడి చేసి కొడతారు. సో నేను క్రిటిసైజింగ్ ఇన్ అ వే, బట్ ఇఫ్ చెప్పు తడిపి కొట్టడం అరే నాకు లక్కీ అనేసారు రా, నేను ఇంత కష్టపడ్డాను ఆయనకి ఏం తెలుసు. అరే నేను జస్ట్ ఒక రాయి వేసిన అంతే, అయిపోయింది. రేపటి నుంచి ఆయన జూమ్ తీసుకోడు, సో ద పాయింట్ హియర్ ఇస్ హీ ఈజ్ నాట్ లైక్ దట్, హీ ఈజ్ అ స్ట్రాంగ్ లీడర్. క్రిటిసైజ్ ఆయనకి చాలా మంది చేసి ఉంటారు, నాకు తెలుసు. ఆయన టీంలో, సొసైటీలో, ఆయన ఫ్రెండ్ సర్కిల్లో, ఆయన కలీగ్స్ లో, ఆయన ప్రొఫెసర్, ఆయన ప్రిన్సిపల్ చాలా మంది క్రిటిసైజ్ చేసి ఉంటారు. బట్ హీ స్టిల్ గోయింగ్ ఆన్ బికాస్ హీ ఈస్ స్ట్రాంగ్ మెంటలీ, మైండ్ సెట్ ఇస్ స్ట్రాంగ్. ఓకే, నెక్స్ట్ కరెక్ట్. కరెక్ట్, ధైర్యం కావాలి బాస్. Success is not easy, boss. Hello. Success is not for the weak. Success is not for the weak-hearted. మీ గుండె వీక్ ఉందంటే సక్సెస్ మర్చిపోండి. హలో, నాట్ ఈజీ. యూ హ్యావ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ కరేజ్. ఎందుకంటే కరేజ్ ఎందుకు కావాలి? మీరు ఏదో ఒక్కొక్క రాయి పెట్టుకొని, ఒక్కొక్క బ్రిక్ పెట్టుకొని ఏదో పెద్ద విశాల్ ఒక మెహల్ రెడీ చేస్తున్నారు కదా, అది వేరే వాళ్ళు చూస్తున్నారు, రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా రాయి పట్టుకొని వేయడానికి, మీ టీంకి లాగడానికి, మీ టీంకి డిస్ట్రాయ్ చేయడానికి. మీకు కరేజ్ ఉండాలా వాళ్ళకి ఫైట్ చేయడానికి. మీ అబ్బా నువ్వు నా టీం దగ్గర చూసావనుకో మీ కళ్ళు మొత్తము కరేజ్ కావాలి. హలో, కరేజ్ లేదంటే ఎవరు నీ టీం లాగి తీసుకెళ్తే ఓకే తీసుకెళ్ళు, నేను వేరే చూసుకుంటాను, ఎవరు చేస్తారు ఇప్పుడు తీసుకెళ్ళు. యూ హ్యావ్ టు హ్యావ్ కరేజ్ బికాస్ టు ఫేస్ క్రిటిసిజం, టు డూ సాక్రిఫైసెస్ ధైర్యం కావాలి బాస్. ఇట్ ఈస్ నాట్ ఫర్ వీక్ హార్టెడ్. చాలా త్యాగాలు చేయాలి. త్యాగాలు చేస్తే చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు. మీకు నువ్వు ఏం చేస్తున్నావు రా భయ్, నీ అమ్మాయి బర్త్డే వదిలేసి నువ్వు ఏంటి ఇద్దరు ముగ్గురికి ప్లాన్ చూపించడానికి తులసి డెమో ఇది అది చేస్తారు, నీకు చెప్తారు. ఇలాంటి గట్టిగా మాట్లాడతారు చాలా మంది, మీ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడతారు. కరేజ్ లేదంటే మీరు తట్టుకోలేరు మాటలు. సో యూ హ్యావ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ కరేజ్ కావాలి మీకు. You should have that courage. And my friends, I am telling you once more, మీరు ఈ సిస్టమ్ లో, ఈ బిజినెస్ లో ఇంకా పైన వెళ్తే people will trouble you more. This level, ambassador, crown ambassador, president levels, CP, KCP అంతా ఈజీ సింపుల్ లేదు. డబ్బులు చాలా ఉన్నాయి ఇక్కడ, లైఫ్ స్టైల్ చాలా సూపర్గా ఉన్నాయి, అన్ని మజాలు మస్తీలు ఉన్నాయి. బట్ దేర్ ఆర్ a lot of forces which are trying to pull you down also. Hello, there are a lot of forces ఇక్కడ కింద లాగడానికి. పైన ఉన్నాం మేము, బానే ఉంది, ఎదుగుతున్నాం, బానే ఉంది, వా 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 అందరు చూస్తున్నారు, అరే బానే ఉంది. కానీ కింద ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, అరే నేను పైకి వెళ్ళలేను, వాడికి కిందకి మన లెవెల్లో తీసుకొని ఉంటామండి. సో ఆ లెవెల్లో ఉండాలంటే కరేజ్ కావాలి, రైట్?
నెక్స్ట్ ఓకే చలో సారీ డిసప్పాయింట్మెంట్స్. మీరు బిజినెస్ చేస్తే మీకు డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి, టీమ్స్ వదిలేసి వెళ్ళిపోతాయి. మీరు ఇంత ప్రాణం ఇచ్చిన టీం కూడా, ఇంత ప్రాణం ఇచ్చిన లీడర్ కూడా మీకు వదిలేసి వెళ్ళిపోతారు. ఇట్ కెన్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. సో నీడ్ టు బి రెడీ. డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. మీరు చాలా కష్టపడ్డారు ఆ మంత్, మీరు ఏదో లెవెల్ ప్లాన్ చేస్తున్నారు, కానీ ఆ మంత్ లో మీ లెవెల్ కూడా మిస్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్, డోంట్ నో. అది మీ కారణం వల్ల అవుతుందనేసి కాదు, వేరే కారణం వల్ల కూడా అవ్వచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. డిసప్పాయింట్మెంట్స్ కెన్ కమ్. మీ లెవెల్ పోవచ్చు, మీ టీం వదిలేసి వెళ్ళొచ్చు. చాలా మంచి మీరు ఫ్లోలో ఉన్నప్పుడు ఏదో సంథింగ్ అయింది, టీంలో డిస్టర్బెన్స్ వచ్చేసింది మొత్తం. సో డిసప్పాయింట్మెంట్స్ విల్ కమ్ ఇన్ దిస్ బిజినెస్. బీ రెడీ ఫర్ ఇట్, టు ఫేస్ ఇట్. సంథింగ్ విల్ హ్యాపెన్. మంచి మీరు స్పీడ్ లో ఉన్నారు, వేగంలో ఉన్నారు, సంథింగ్ హెల్త్ ఇష్యూ వచ్చింది ఎవరికి ఫ్యామిలీలో, సంథింగ్ హెస్ హ్యాపెన్. మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అప్పుడు అయింది. సో డిసప్పాయింట్మెంట్స్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ బిజినెస్. యూ నీడ్ టు బి రెడీ. నెక్స్ట్ డిస్ట్రాక్షన్స్. చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి ఈ బిజినెస్ లో, చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఎప్పుడు మీరు డిస్ట్రాక్షన్ కి చూడడానికి రెడీ ఉంటే అప్పుడు. హలో, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? మీ ఫోకస్, మీ గోల్ ఇదే ఉన్నాయి, ఇక్కడే. కానీ ఇక్కడ ఏదో షైనింగ్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఏదో షైనింగ్ ఉంది, ఇక్కడ ఉంది అంటే మీరు వేగంలో ఎక్కువ వెళ్తున్నారు, స్ట్రేట్ వెళ్తున్నారు. మీకు తెలుసు మీ గోల్ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ ఏదో షైన్ అవుతుంది, ఇక్కడ ఏదో షైన్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే వేగం ఫుల్ ఉన్నారు, మీరు యాక్సిడెంట్ అయిపోతుంది. సో మన బిజినెస్ లో డిస్ట్రాక్షన్స్ ఏమున్నాయి? వేరే లీడర్ దగ్గర వెళ్ళారు ఐఎంసీ చెప్పడానికి, సార్ మా తులసి, మా హల్దీ, మా హిమాలయన్ బెర్రీ సూపర్ ప్రొడక్ట్ అంటారు. ఏముంటారు భయ్, 1000-2000 రూపీస్ లో నువ్వు ఈ ప్రొడక్ట్ ఇస్తున్నావు, నా పాయింట్ తీసుకో. 5000 రూపీస్ లో 2 months లో 10%, 10 times అయిపోతుంది. హలో, డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న చాలా పెద్ద డిస్ట్రాక్షన్ అదే ఉంది. ఓవర్ నైట్ బికమ్ రిచ్ ఉన్నాయి కదా. ఆ డిస్ట్రాక్షన్స్ నాకు ఎందుకు రావట్లేదు? ఐ కెన్ ఛాలెంజ్ యూ. మీరు నా ఫోన్, 2 phones ఉన్నాయి, 2 numbers ఉన్నాయి నా దగ్గర. వాట్సాప్ చెక్ చేయండి, నా SMS చెక్ చేయండి. ఇండియాలో ఎవరు మొగాడు లేరు నాకు క్రిప్టో కోసం మెసేజ్ చేయడానికి, ఫోన్ చేయడం లేదు అసలు. ఎవరు చేయడు, తెలుసు. వాడికి ఫోన్ చేస్తే పిక్చర్ కొడుకుని మళ్ళీ వచ్చి కొడతారనేసి తెలుసు. పిక్చర్ ఉంది అంటే నాకు వచ్చింది కొడతారు అండ్ ఏదో సంథింగ్ చెప్తారు. సో ద పాయింట్ హియర్ ఇస్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి మనం రెడీ ఉంటే పూరి దునియా ఉంది డిస్ట్రాక్షన్. మీకు రోజు వినిపిస్తుంది, ఫలానా కాయిన్ వచ్చింది, ఈ కాయిన్ వచ్చింది, లయన్ కాయిన్ వచ్చింది, క్యాట్ కాయిన్ వచ్చింది, బకరీ కాయిన్ వచ్చింది, చాలా వస్తాయి కాయిన్. కానీ అసలు మీరు రెడీ లేదంటే, అరే భయ్ నాకు ఏ వద్దు, నేను ఈ బిజినెస్ లో జీరో అయిపోతాను, కానీ ఏ పాయింట్ దగ్గర వెళ్ళాననేసి మీరు ఒక తపనతో ఒక నిర్ణయం తీసేసుకుంటే ఎవరు ఎందుకు చెప్తారు మీకు? హలో, సో డిస్ట్రాక్షన్ వస్తాయి మీకు. సో యూ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ దట్. నెక్స్ట్ ప్లీజ్. ఛాలెంజెస్ వస్తాయి, రకరకాల టైప్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తాయి. కొన్నిసార్లు మీకు ప్రొడక్ట్ దొరకవు, కొన్నిసార్లు మీకు బిల్లింగ్ చేయరు, కొన్నిసార్లు మీరు వెళ్తే అక్కడ మీటింగ్ సరిగా జరగదు, కొన్నిసార్లు మీరు మీటింగ్ చేసేటప్పుడు సరిగా మైక్రోఫోన్ ఉండవు, కొన్నిసార్లు ఇది పని చేయదు, మన ప్రొజెక్టర్ పని చేయదు, కొన్నిసార్లు ఏదైనా అవుతుంది. కొన్నిసార్లు మీరు సూట్, కోట్, గీట్ అన్ని వేసుకొని వెళ్తే అసలు అక్కడ ఫ్యాన్ ఉండవు, మొత్తం తడిచిపోతారు మీరు. దిస్ విల్ హ్యాపెన్. దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద బిజినెస్. తప్పదు, చేయాల్సింది. దీస్ ఆర్ ఆల్ టెస్టింగ్ యూ.
ये आपको टेस्ट कर रहे हैं. These are all testing your courage, your grit. So challenges होता है. Next please. Investment. You have to invest in this business. There is no other way. Investment ekada. Products lo. Investment ekada. మీ లెర్నింగ్ లో. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? మీ ట్రైనింగ్ లో. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? మీరు మీ బిజినెస్ కి ఎక్స్పాండ్ చేసేటప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలా? ట్రావెలింగ్ కి ఎక్స్పెన్స్ ఉంటుంది. మీరు ఎక్కడో వెళ్తున్నారంటే హోటల్ కి ఎక్స్పెన్స్ ఉంటుంది. ఎక్కడో మీరు కొత్త టీమ్ స్టార్ట్ చేస్తున్నారంటే అక్కడ చిన్న చిన్న మీటింగ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బేర్ ద ఎక్స్పెన్స్. దిస్ ఇస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. డోంట్ ఎక్స్పెక్ట్ మీ అప్లైన్ వచ్చేసి అన్ని సార్ మీకు ఫండింగ్ చేస్తారు. నో, మీరు మీ అప్లైన్ దగ్గర నుంచి మీ ట్రైనింగ్ కి, మీ వర్క్ షాప్ కి, మీ అన్నిటికి తిరగడానికి అన్నిటికీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ బిజినెస్ ఇవాళ వదిలేసేయండి. దిస్ బిజినెస్ ఇస్ నాట్ ఫర్ యూ. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, అండ్ I am very responsibly telling you on from this stage that any upline, if he is doing like this, అంటే స్టార్టింగ్ లో 1 time 2 times చేస్తే ఓకే, బట్ మీరు రెగ్యులర్ గా చేస్తున్నారు అట్లా మీ డౌన్ లైన్ కోసం, స్టాప్ డూయింగ్ ఇట్. యు ఆర్ స్పాయిలింగ్ హిమ్. అలవాటు అయిపోతుంది ఆయనకి. హి ఈస్ నాట్ రెడీ టు టేక్ హిస్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఇండిపెండెంట్ చేయలేరు, డిపెండెన్సీలో అయిపోతారు. సో ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా కావాలి ఈ బిజినెస్. నెక్స్ట్, there are only 2 points. లెర్నింగ్ చేయాల్సిందే. దిస్ బిజినెస్ ఇస్ నథింగ్ వితౌట్ లెర్నింగ్. నేను ఇవాళ మీతో ఏదో మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ 7.5 years ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ ఐఎన్సి అండ్ 7.5 years ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ అవుట్సైడ్ ఐఎన్సి. ఓన్లీ ఐఎన్సిలో నేర్చుకున్న చెప్పట్లా, నేను అవుట్సైడ్ ఐఎన్సి కూడా చాలా మంది నా మెంటర్స్ ఉన్నారు. ఎరిక్ వోరీ, బ్లేర్ సింగర్, టాడ్ ఫెల్కోని, ఇలాంటివి పెద్ద పెద్ద నెట్వర్కర్స్ దగ్గర నేను వెళ్ళి లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు ఇచ్చేసి వాళ్ళతో పాటు 7 days 10 days ఉండి నేను ఏదో నేర్చుకుని ఇవాళ నేను నా బిజినెస్ చేస్తున్నాను. ఇట్స్ అ రెగ్యులర్ లెర్నింగ్. మొన్న నేను ఒక కోర్స్ తీసుకున్నాను, 5,000 రూపీస్ పే చేసేసి. మొన్న జస్ట్ ఒక వీక్ బ్యాక్ ఆన్లైన్ కోర్సు 5,000 రూపీస్. దానికైనా జస్ట్ ఒక 15 or 20 days ఫుకెట్కి వెళ్ళే ముందు ఒక కోర్స్కి నేను పే చేసిన 90,999 రూపీస్. మీరు చెప్పొచ్చు సార్ మీరు ఎంత పే చేస్తున్నారు ఎందుకంటే మీకు వస్తుంది కాబట్టి. నో, వన్ థింగ్ యూ రిమెంబర్ which I understood very clearly. The world, చాలా మంది అంటారు కుదరత్ క్యా దేగి. తెలుగులో ఏం చెప్పాలని అనుకుంటున్నారు? కుదరత్ అంటే నేచర్. నేచర్ నాకు ఏమి ఇస్తుంది? హలో, చాలా మంది అడుగుతారు కదా, కుదరత్ దేగి క్యా దేగి అంటే మనకి ఈ ప్రపంచం, ఈ నేచర్ ఏమి ఇస్తుంది? నేచర్ మీకు ఏమి ఇవ్వదు. కుదరత్ హమేషా లౌటాతి హై. మనం తెలుగులో ఏదిస్తే అది అంటే మనం ఏమి ఇస్తే అదే మళ్ళీ రిటర్న్ చేస్తుంది ప్రపంచం और కుదరత్ और నేచర్. సో ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ మీ గ్రోత్ లో అప్పుడు మీకు మళ్ళీ బ్యాక్ వస్తుంది. నేను తెలుసు, నేను 1 లక్ష రూపాయల దగ్గర నేను ఇన్వెస్ట్ చేసిన ఏదో కోర్సు, ఏదో లెర్నింగ్ లో, ఏదో మెంటర్ దగ్గర, అది నాకు 50 lakhs రిటర్న్ వచ్చింది. హలో, అది 1 లక్ష రూపాయలు నేను ఏదో సెటిల్ చేసేసి, ఏదో ఎక్కడో అప్పు చేసేసి, ఏదో సంథింగ్ చేసేసి చేసిన. చాలా మంది ఆ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ లేదు లెర్నింగ్ లో. మై పాయింట్ ఇస్ దట్ యు హావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్. ఫైనల్ పాయింట్ ఉంది. And the final very important point is belief, నమ్మకం. మీకు నమ్మకం మీ మీద, మీ ఎబిలిటీస్ మీద, మీ అప్లైన్ మీద, మీ టీమ్ మీద, మీ కంపెనీ మీద లేదంటే మీరు సక్సెస్ అవ్వలేరు. ఇవన్నీ పెట్టుకొని
ఇవన్నీ పెట్టుకొని ఇది లేదంటే సక్సెస్ అవ్వదు. హలో, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ బిలీఫ్. మీరు మీ మీద నమ్మకం ఉండాలి. ఎస్ నేను చేయగలుగుతాను, ఎస్ నేను సక్సెస్ అవుతాను, ఎస్ ఐ కెన్ బికమ్ అ కేసీపీ. ఆ నమ్మకం, ఆ బిలీఫ్ మీకు ఉండాల్సింది. నాట్ యువర్ అప్లైన్, నాట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, నాట్ యువర్ వైఫ్, నాట్ యువర్ కిడ్స్. వాళ్ళకి నమ్మకం ఉంటే మీకు, లేదంటే మీరు సక్సెస్ అవ్వలేరు ఫ్రెండ్స్. వినండి. అండ్ ఫైనల్ గా ఈ బిజినెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఉండాల్సిందే మెంటర్, మీకు ఉండాల్సిందే మీ గురువు. మీ గురువుకి పట్టుకోండి, హ్యాండ్ హోల్డ్ చేయండి. ఆయన ఏం చెప్తారు, మీ అప్లైన్ మీకు ఏం చెప్తారు అది ఫాలో అవ్వండి అంతే. నథింగ్ ఎల్స్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఫైనల్ గా ఒక స్టోరీతో నేను ఏం చేస్తాను. ఈ స్టోరీ నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఒకసారి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వన్ ఫ్రెండ్ ఈజ్ నాట్ హ్యావింగ్ లెగ్స్. లెగ్స్ కి కొంటేవాడు అంటే లెగ్స్. అండ్ ఒక ఫ్రెండ్ కి ఐస్ లేదు, గుడ్డివాడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక లైబ్రరీలో ఎవ్రీడే వెళ్తూనే ఉంటారు చదవడానికి. సో ఎవరికి లెగ్స్ లేదు, కాలు లేదు, ఆయనకి ఐస్ ఉన్నాయి. ఎవరికి ఐస్ లేదు, అదే దట్ ఈస్ ద ఎవ్రీడే దే ఆర్ గోయింగ్ టు ద లైబ్రరీ. ఒకరొకరికి హెల్ప్ ఇస్తారు చదవడానికి, మంచి వాళ్ళు ఇది ఎడ్యుకేషన్ తీసుకుంటారు. ఒకరైతే ఏమైందంటే ఆ లైబ్రరీలో మంట వచ్చింది, మంట వచ్చేసింది. ఎవరు లేరు, బాగా స్మోక్ వస్తుంది, సఫోకేషన్. ఏం చేయాలి అర్థం కావట్లా. ఒక్కడికి కనపడట్లేదు, ఒక్కడు పరిగెట్టలేదు. సో ఫ్రెండ్స్ ఇద్దరు ఏం చేశారంటే, ఎవరికి కళ్ళు లేదు వాడికి లెగ్స్ ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. అండ్ ఎవరికి కళ్ళు ఉన్నాయి ఆయనకి కాళ్ళు లేదు. యు అండర్స్టాండ్ వాట్ ఐ సేయింగ్? సో ఇద్దరు ఏం చేశారంటే, ఇద్దరు మాట్లాడుకొని, బాబు నాకు కళ్ళు లేదు కదా, నేను నీకు నా బ్యాక్ మీద నేను తీసుకొని నువ్వు నాకు దారి చూపించు, నేను పరిగెత్తా అండ్ మనం అట్లా బయట వెళ్దాం. సో ఆ ఫ్రెండ్ ఎవరికి కాల్ లేదు ఆయనకి ఎక్కించి ఆయన డైరెక్షన్ లో వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు బయట. వాట్ మై పాయింట్ ఈస్ దట్ ఈ బిజినెస్ లో మీ అప్లైన్ ఎవరు ఉన్నారు, ఆయనకి విజన్ ఉన్నాయి. ఆయన విజన్ మీరు యూజ్ చేసేసి కాల్ మీరు యూజ్ చేయాలి. హలో, అండ్ విజన్ మీ అప్లైన్ మీరు యూజ్ చేయండి, రైట్? అండ్ డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బిజినెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్ టు మీ సో పేషెంట్లీ విత్ లాట్ ఆఫ్ లవ్. చాలా చాలా నాకు ఎవ్రీ టైం నేను వైజాగ్ వస్తే నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ మళ్ళీ మీ అందరితో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలని ఉంటుంది. ఐ థ్యాంక్ యూ ఆల్ ద యాక్టివ్ టీమ్ మెంబర్స్ ఆఫ్ వైజాగ్. స్పెషల్ థ్యాంక్స్ టు ఎంఎస్ఆర్ గారు, జిఎస్ఆర్ గారు, శ్రీధర్ గారు, మహబూబ్ గారు, అందరూ చాలా గ్రేట్ లీడర్స్, వండర్ఫుల్. మీరు అందరూ కల్చర్ బిల్డ్ చేస్తున్నారు. ఇవాళ నాకు స్పెషల్ ఆనందం ఎందుకంటే ఇవాళ విఆర్కే సార్ కూడా ఉన్నారు. ఒకసారి ఐ వుడ్ రిక్వెస్ట్ విఆర్కే సార్ టు ప్లీజ్ కమ్ టు డైరెక్ట్. బికాజ్ ఈ టీమ్ కి ఇంత పెద్ద స్థాయిలో తీసుకొని రావడానికి ముఖ్యమైన కారణం విఆర్కే సార్. ఎందుకంటే ఎప్పుడైనా ఎంఎస్ఆర్ గారు చెప్పేటప్పుడు ఆయన ఎప్పుడైనా నాకు అదే చెప్పారు, సార్ విఆర్కే గారు ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఆ మీటింగ్ ఇచ్చిన తర్వాత నేను డిసిజన్ తీసుకున్నాను,
అప్పుడే నాకు ధైర్యం వచ్చింది, అప్పుడే నాకు ఈ బిజినెస్ తో ప్రొడక్ట్ గురించి నాకు బాగా నమ్మకం వచ్చింది. అండ్ దట్ ఈస్ మై థ్యాంక్స్. సో థ్యాంక్ యూ విఆర్కే సార్ ఫర్ యువర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు దిస్ వైజాగ్ టీమ్. అండ్ ఎంఎస్ఆర్ గారు వర్డ్స్ ఫర్ లీడర్షిప్ రియలీ. అంటే ఇఫ్ యూ టెల్ మీ ఇన్ మై హోల్ టీమ్ ద మోస్ట్ డిసిప్లిన్ టీమ్, ద మోస్ట్ కల్చర్డ్ టీమ్ అంటారు కదా. ఒక తెలుగులో మళ్ళీ హిందీలో చెప్తాను. बोलते हैं कि हनुमान जी जो है, हनुमान जी राम जी का शब्द जो है वो बिना क्वेश्चन किए हुए उस चीज को कर देना. అంటే అంజనేయ గారు హనుమాన్ గారు భగవాన్ రామ్ గారిది ఏదో మాట ఉన్నాయి, క్వశ్చన్ చేయకుండా ఆయన వినేసి ఆయన చేయవారు చేసేవారు. ముందే చేసేవారు. సో ఈజ్ లైక్ హనుమాన్. ఆయనకి ఏది చెప్తున్నా అసలు క్వశ్చన్ లేదు. నమ్మిన బండు బంటు నమ్మిన పంటు. So thank you for teaching me second word today. So నమ్మిన పంటు. పండు. సో అంటే అంటారు కదా, ఆర్డర్ ఏదైనా చెప్పామంటే ఆయన చేస్తారు వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. అండ్ సేమ్ ఆ డెడికేషన్ ఆయన మొత్తం టీంలో లీడర్షిప్ లో కనిపిస్తుంది. ఆయన అసలు ఆయన టీమ్ గా చూడరు. he sees his team as his family. Yes. And all his team నేను చూసినా ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత వాల్యూ ఇస్తారు ఎంఎస్ఆర్ గారికి. సో ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఆల్ a lot of love and definitely you are all very good. Thank you very much. So thank you once again. ఈ team I am sure will create history in entire IMC business. ఇవాళ మనం జస్ట్ 180 మెంబర్స్ ఉన్నాం, ఇవాళ 180-200 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ ఇవాళ. బట్ ఐఎమ్ షూర్ దట్ నెక్స్ట్ మనం ఎప్పుడు కలుస్తాము అప్పుడు వి విల్ టేక్ ద బిగ్గెస్ట్ హాల్. ఎప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఆ హాల్ పేరేది కళాభారతి. ఆ హాల్ లో అందరు మనం వచ్చేసి సెలబ్రేట్ చేస్తాము. మీరు అందరూ యాజ్ అ చైర్మన్ స్టేజ్ మీద వస్తారనేసి నా నమ్మకం. Thank you, good IMC. Thank you very much. Friends, thank you so much, Andy. So thank you very much, Andy.